హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. నేను మీ హోస్ట్ శ్రీలక్ష్మి. పోయినసారి 17వ రోజు యుద్ధంలో దుష్ట చతుష్టయంలో ఇద్దరు దుష్టులు చనిపోయారు, కర్ణుడు అండ్ దుశ్శాసనుడు. అస్సలు దుశ్శాసనుని మరణం గురించి కేసీ గారిచ్చిన ఎక్స్ప్లెనేషన్ అంటే నేను ఇలా రియాక్ట్ అయ్యా అని వీడియో చూశాక నేనే చూశాను. అంటే ద్రౌపదీ మాతకి జరిగిన అవమానం ఎవరైతే మనం మనసులో ఫీల్ అవుతామో వాళ్ళందరూ అలాగే రియాక్ట్ అయ్యి ఉంటారు. మీ అందరూ కూడా అలాగే రియాక్ట్ అయ్యి ఉంటారు. 18వ రోజు యుద్ధం ఆఖరి రోజు. ఈరోజు ఏం జరగనుంది, దుర్యోధనుడికి ఎటువంటి దుస్థితి పట్టబోతుంది, కేసీ గారి మాటల్లో విని తెలుసుకుందాం. మీరు నాతో జాయిన్ అవ్వండి. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. 17వ రోజు యుద్ధంలో మీరు ఆ సిచ్యువేషన్స్ని, అంత బీభత్సంగా జరిగిన యుద్ధాన్ని అన్నీ చాలా చక్కగా చెప్పారు. ఇంకా ఆ యుద్ధం అనేది మెదడులో తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, వారి వారి టెంట్స్కెళ్ళాక నెక్స్ట్ 18వ రోజు యుద్ధంలో ఏం జరగబోతుంది, దుర్యోధనుడు ఎటువంటి సినారియోస్ని ఎదుర్కోబోతున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలని చాలా ఆతృతగా వచ్చామందరం. సో ప్లీజ్ వివరించండి. ప్రీణయామో వాసుదేవం. 17వ రోజు యుద్ధంలో భీముడు చేసిన బీభత్సం చూసి దుర్యోధనుడికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. అసలు భీమసేనుడు తన తమ్ముణ్ణి చంపిన విధానాన్ని ఆయన మర్చిపోలేక ఆ కళ్ళ ముందే ఆ దృశ్యకావ్యం ఇంకా ఆయన కనబడుతూనే ఉంది. అది కాక సమస్త కౌరవ సైనికులందరూ చూస్తుండగా దుర్యోధన యజ్ఞ పశువుని తీసుకొని వచ్చి కురుక్షేత్ర యుద్ధ రణరంగం అనే ఒక యజ్ఞం పూర్తవుతూ నిన్ను దానికి బలిస్తానన్నాడు. అవును. ఇక దుర్యోధనుడికి అది విన్న దుర్యోధనుడు ఆ భయంతో బ్రతుకుతున్నాడు. ఇంకా ఇక్కడి నుంచి ప్రతి క్షణం దుర్యోధనుడిని వెంటాడేది భయం. దుర్యోధనుడు నిద్రపోయినా లేచినా దుర్యోధనుడికి ఉండేది కేవలం భయం. అది కాక అర్జునుడి చేతిలో కర్ణుడు చనిపోవటం అనేది దుర్యోధనుడు వైల్డెస్ట్ డ్రీమ్లో కూడా ఇమాజిన్ చేసుకోలేడు. ఎందుకంటే ఒక రకంగా కురుక్షేత్ర యుద్ధానికి రావటానికి మూలకారకుడు కర్ణుడు. కర్ణుడు ఉన్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా కురుక్షేత్ర యుద్ధంలో గెలుస్తాను అనే ఒక నమ్మకంతో దుర్యోధనుడు వచ్చాడు. అవును. అలాంటి కర్ణుడు 2 రోజులకి మించి కొన్ని క్షణాలు కూడా నిలవలేకపోయాడు. అంటే ద్రోణాచార్యుల వారు 5 రోజులు యుద్ధం చేస్తే, భీష్మాచార్యుల వారు 10 రోజులు యుద్ధం చేస్తే, కర్ణుడు చేయగలిగింది 2 రోజుల యుద్ధం మాత్రమే. అందులోనూ కర్ణుడు చనిపోయాడనే సంగతి ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు ఆ క్యాంపులో కూర్చొని దుర్యోధనుడు ఆ రాత్రి. ఇక అతనికి ఏమీ అర్థం కాక అయోమయ గందరగోళ స్థితిలో ఉన్నాడు. అలా ఉన్నప్పుడు పక్కకి శకుని వచ్చాడు. శకుని దుర్యోధనుడితో మాట్లాడుతూ, దుర్యోధన, భీముడు అన్నట్టుగానే అన్ని శపథాలు నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. అలాగే పాండవుల వైపు అర్జునుడు కూడా అతను చెప్పినట్లుగానే కర్ణుడు చూస్తుండగా కర్ణుడు కొడుకుని కూడా చంపేశాడు. చూడబోతే మనకి దొరికేది వీరస్వర్గమే కానీ ఈ యుద్ధంలో విజయం అనేది అసంభవం అనిపిస్తుంది అని శకుని చెప్పాడు దుర్యోధనుడికి. వీళ్ళిద్దరూ కూర్చొని దుష్ట చతుష్టయం అంటే ప్రతిరోజు నలుగురు కలిసి ఆ క్యాంపు ఫైర్లో ముందు కూర్చొని ఆ మంట వేసుకొని ఆ మంట ముందు కూర్చునే వీళ్ళ నలుగురిలో ఇవాళ ఇద్దరు లేరు. ఇవాళ ఇద్దరు పైకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక పాపాత్ములకేంటంటే వాళ్ళు చేసిన పాపం ముందు బానే ఉన్నట్టు ఉన్నా ఆ పాప ప్రతిఫలాన్ని వాళ్ళు తింటున్నట్టుగా వాళ్ళు భోగం చేస్తున్నా వాళ్ళ జీవితం చివరాఖరికి వచ్చేసరికి నిత్యం భయంలోనే ఉంటారు పాపాత్ములు. క్షణక్షణం వాళ్ళని భయం, మృత్యువు వెంటాడుతూ ఉంటుంది. ఆ భయమే వాళ్ళని సగం చంపేస్తుంది కూడా. ఇవాళ దుర్యోధన శకునుల పరిస్థితి అదే. వాళ్ళిద్దరు ఇలా కూర్చొని ఒకళ్ళతో ఒకళ్ళు ముచ్చటిస్తుండగా ఆ పక్కకి కృపాచార్యులు వచ్చారు. కృపాచార్యులు దుర్యోధనుణ్ణి చూసి చాలా సూటిగా, దుర్యోధన, నేను ఎంతో కాలంగా నీకు నిజమే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ కర్ణుడికి నిజం చెప్పాను, నీకు నిజం చెప్పాను. అయినా సరే కర్ణుడు గాని దుర్యోధనుడు గాని నన్ను పట్టించుకోలేదు. కానీ నీకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నాకు మరణం లేదు.
ఖచ్చితంగా నువ్వు ఇవాళ రాత్రికి ఇక్కడ నిర్ణయించుకొని రేపొద్దున్న యుద్ధ రణరంగంలోకి వెళ్ళే ముందు నువ్వు కనీసం ధర్మరాజు దగ్గరికి వెళ్ళి చేజోడ్చి ధర్మరాజుని నమస్కరించి, ధర్మరాజా, బుద్ధి గడ్డి తిని నేను ఇలాంటి పని చేశాను కాబట్టి నేను సంధి చేసుకోవాలని అనుకుంటున్నాను అనే ఒక మాట నువ్వు ధర్మరాజుకు చెప్తే చాలు. ఎందుకంటే ఘోషాయాత్ర జరుగుతున్నప్పుడు నిన్ను గంధర్వులు ఓడించి బంధించి నిన్ను నీ భార్యలను తీసుకువెళ్ళిపోతున్నప్పుడు భీమార్జునులిద్దరూ నిన్ను తీసుకొని వచ్చి ధర్మరాజు కాళ్ళ దగ్గర పడేస్తే ధర్మరాజు నా ముఖం చూసి ఈ దుర్యోధనుణ్ణి వదిలేయండి అని చెప్తే నీకు ప్రాణభిక్ష పెట్టి గంధర్వుడు వెళ్ళిపోయాడు. ఆ చిత్రరథుడు, చిత్రసేనుడు, గంధర్వుడు. అలాంటిది ధర్మరాజులో చాలా దయ ఉంటుంది. ధర్మరాజు మహాధర్మమూర్తి, అందులోనూ విపరీతమైన దయాశీల గుణం ఉన్నవాడు ఈ ధర్మరాజు. కాబట్టి నా మాట విని నువ్వు ధర్మరాజుని ఆశ్రయించి ధర్మరాజుని నన్ను క్షమించు నేను చేసిన తప్పులకి అని ధర్మరాజుని అడిగితే నీకు కనీసం నీ ప్రాణాలు నువ్వు దక్కించుకుంటావు దుర్యోధన అని కృపాచార్యులు చెప్పారు. చెప్తే దుర్యోధనుడు కృపాచార్యులతో ఏవి మాట్లాడలేక మౌనంగా అలా కూర్చుండిపోయాడు. అది గమనించిన కృపాచార్యులు, పోని ధర్మరాజు దగ్గరికి వెళ్ళి చేజోడ్చి ఆయన్ని ప్రాధేయపడటానికి నీకు ముఖం చెల్లకపోతే, అంటే ఈ పాండవులను ఎప్పటికెప్పుడు నాశనం చేద్దామనే కదా నువ్వు బ్రతికావు, అలాంటిది పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజు ముందు నువ్వు తల దించుకోలేకపోతే ఇంకొక దారి చెప్తాను. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మకు చేజోడ్చి నమస్కరించి, కృష్ణ, బుద్ధి గడ్డి తిని నేను ఈ యుద్ధానికి వచ్చాను కాబట్టి దయచేసి దీన్ని సంధి చేయవలసినది అని శ్రీకృష్ణ పరమాత్మనైనా అడగమంటే దుర్యోధనుడు తలెత్తి కృపాచార్యుల వైపుకు చాలా దీనంగా చూశాడు. ఆ దీనంగా ఎందుకు చూశాడంటే కృష్ణ పరమాత్మ సంపూర్ణావతారమైన శ్రీమన్నారాయణుడే సంధికి వచ్చి ఆ ఉద్యోగ పర్వంలో 5 ఊర్లు ఇవ్వండ్రా కనీసం వాళ్ళకి, మీ జోలికి రారు, వాళ్ళ రాజ్యం వాళ్ళు ఏలుకుంటారంటే సూది పెట్టే చోటు ఇవ్వను నేను పొమ్మన్నాడు. అలాంటి వాడి వాళ్ళ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి పోయి ఏ ముఖం పెట్టి ఆయన్ని సంధి చేసుకోమని అడుగుతాడు. అదే కాక శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ కృష్ణ పరమాత్మకే సంకెళ్ళు వేసి బంధించెయ్యండి అని దుష్టచతుష్టయంతో పన్నాగం పన్నినవాడు ఈ మూర్ఖుడైన దుర్యోధనుడు సంధికి వెళ్ళినప్పుడు. అలాంటిది ఇప్పుడు ఆ గాంభీర్యము, ఆ మేకపోతు గాంభీర్యం అంతా ఇప్పుడు ఎక్కడికి పోయింది? ఎలా వెళ్ళి అడగగలడు ఇక ఆ శ్రీకృష్ణ పరమాత్మని? అడిగితే బహుశా, అంటే ఇక్కడ వ్యాస హృదయం మీరు అర్థం చేసుకోండి. తను తప్పు చేస్తున్నాను అని తెలుసుకున్న భీష్ముడు ధర్మాత్ముడు కాబట్టి తనను తను త్యాగం చేసేశాడు. అంటే తనే యుద్ధరణరంగంలోకి వచ్చి ధర్మరాజుకు చెప్పాడు, ఇప్పుడు నేను వెళ్ళి యుద్ధం చేస్తాను, శిఖండిని ముందు పెట్టి నన్ను కొట్టేయండి అని. తప్పు చేస్తున్నాను అనే సంగతి ఈ వాలకిల్య ఋషులు, సప్తమహా ఋషులు చెప్తే ద్రోణాచార్యుడు కూడా తన తప్పు తెలుసుకొని శరీరాన్ని వదిలేయడానికి తయారయ్యాడు. అంటే ధర్మాత్ములైన వాళ్ళు కొంతకాలం అధర్మం వైపు యుద్ధం చేసినట్టు చేసినా వాళ్ళ లోపల ఉన్న పరమాత్మ వాళ్ళకి హితం చెప్తే అది తెలుసుకొని వాళ్ళు పాటించగలరు, రియలైజ్ అవుతారు. కానీ పూర్తిగా నీచుడైన వాడికి ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ వాడు అసలు అర్థం చేసుకోలేడు. ఎందుకంటే పుణ్యం అనేది ఎంతో కొంత ఉండాలి, పుణ్యమే మిమ్మల్ని రక్షిస్తుంది అనేది శాస్త్రం. వీడికి ఏమాత్రం పుణ్యఫలం కూడా లేదు ఆ దుర్యోధనుడికి. ఇప్పుడు ధర్మరాజుని ఏ ముఖం పెట్టుకొని అడగాలి? పోనీ శ్రీకృష్ణ పరమాత్మని అడగాలంటే శ్రీకృష్ణ పరమాత్మ ముందు ముఖం చాలట్లేదు. ఎందుకంటే బందీనే చేసేద్దాం అనుకున్నాడు ఆ శ్రీకృష్ణుడు గట్టిగా మాట్లాడితే. ఇక ఏమీ చెయ్యలేక వీళ్ళని అడగలేడు కాబట్టి కృపాచార్యుల ముఖం చూసి ఇప్పుడొక వేదాంతం చెప్తున్నాడు. ఏమిటంటే, నన్ను నమ్ముకొని ఎందరో రాజులొచ్చి యుద్ధం చేశారు. ఆ యుద్ధం చేసిన రాజులందరూ చనిపోయారు. ఎవరో రాజులు దేనికి? నా కొడుకులు చనిపోయారు, నా తమ్ముళ్ళు చనిపోయారు. ఇక ఈ క్షణంలో నేను పొయ్యి ధర్మరాజుని గాని కృష్ణుణ్ణి గాని క్షమించమని అడిగితే అప్పుడు నా క్షత్రియ పరాక్రమం ఏమిగాను? అంటే నా కోసం చచ్చిపోయిన వాళ్ళందరూ బఫూన్లా. పాపం వాళ్ళు చచ్చిపోయిన తర్వాత నేను వెళ్ళి సంధి చేసుకుంటే నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను కదా. ఓ రకంగా క్షత్రియ ధర్మంలో రైటే. వీడి కోసం ఇంతమంది వచ్చి యుద్ధం చేసి చచ్చిపోయారు, అది కరెక్టే కదా.
అందులోనూ ఇప్పుడు దానికి పోనీ ఇక్కడ పాపం వీడు కొంచెం మంచిగా ఆలోచించాడు దుర్యోధనుడు అని అనుకుంటే, అనుకునే లోపలనే దుర్యోధనుడు బయటపడిపోతుంటాడు. అదే దుర్యోధనుడి యొక్క వైభవం. హ్మ్. అందులోనూ భీముడు నన్ను చంపుతానని చెప్పిన తర్వాత అది విని కూడా నేను వెళ్ళి సంధి చేసుకుంటే భీముడికి భయపడి భీముడికి భయపడి భయపడి నేను చేస్తున్నాడు. యుద్ధంలోకి రాకుండా సంధి చేసుకోబోతున్నానని జనాలు అనుకుంటారు. కాబట్టి దుర్యోధనుడు బ్రతికున్నంత కాలం భీమసేనుడికి భయపడలేదు అనే ఒక దాంతో నేను వర్ణిస్తే కనీసం జనుల కళ్ళల్లో నేనొక పరాక్రమవంతుడిలాగా మిగిలిపోతాను. కృపాచార్య, నువ్వు చెప్పింది లాజిక్ అయినప్పటికీ నేను ఏ యాంగిల్లోనూ చేసుకోలేనయ్యా ఇవేమీ. ఎందుకంటే వాడు తీసుకున్న గోతిలో వాడే పడిపోతాడని, వీడు కల్పించుకున్న పాత్రలు, వీడు ప్రవర్తించిన తీరు, వీడు కల్పించుకున్న సిట్యువేషన్లోకి వాడే దిగిపోయాడు ఇవాళ ఆ దుర్యోధనుడు అనేవాడు. చరిత్రలో నిలుద్దాం అనుకున్నాడు. కానీ వ్యాస మహర్షి అందరికీ చెప్పేశాడుగా. అలాగా ఇక దుర్యోధనుడు చేసిన ఈ పిచ్చి పనులన్నీ ఏమి చెయ్యాలో కూడా అర్థం కాక చిక్కుముడుల్లోకి దుర్యోధనుడు మిగిలిపోయాడు. అది 17వ రోజు రాత్రి దుర్యోధనుడు యొక్క మానసిక పరిస్థితి. ఇక అది తెలుసుకున్న కృపాచార్యులు చెప్పినప్పుడు వినకపోతే చెడగ చూడాలి. అలాగ నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఇదే బహుశా నీకు చెప్పబోయే ఆఖరి క్లాసు, నువ్వు వినే ఆఖరి క్లాసు బహుశా ఇదేనేమో. కాబట్టి ఇక నీ ఇష్టం నాయనా. కానీ నేను మీ వైపు యుద్ధం చేశాను కాబట్టి, యుద్ధ ధర్మంలో నేను నిన్ను కాపాడుకోవాల్సిన ధర్మం నాది కాబట్టి, నాకెందుకునో ఇవాళ మీరందరూ ఇక్కడ పడుకోవటం మంచిది కాదు. ఈ క్యాంపులో మీరు పడుకున్నప్పుడు, ఎందుకంటే భీమసేనుడు చేసిన ఆ పూనకంతో ఆయన చేసిన తాండవం ఈ కౌరవుల కళ్ళల్లో ఇంకా మెదులుతూనే ఉంది. ఏ అసురుడు పడుకోవాలన్నా ఆ జుట్టు రక్తంతో తడవటం, తన ముఖం మీద మాంసము, తన ముఖం మీద నెత్తురు, ఆ జుట్టు విరబూసుకొని అతనేసిన డ్యాన్స్ చూసిన వాళ్ళందరికీ గజగజలాడిపోయి వాళ్ళందరూ ఆ యుద్ధ రణరంగంలోనే మలమూత్ర విసర్జనాలు చేశారు. ఇవాళ వాళ్ళు ఇక్కడ పడుకోలేరు మన యుద్ధంలో, మన వైపున్న సైనికులందరూ. కాబట్టి ఇక్కడి నుంచి ఓ 2 యోజనాలు దూరంకెళ్ళి, అంటే ఏ రాత్రి ఏ భీమసేనుడి వైపున్న వాళ్ళైనా ఈ క్యాంపు మీద పడి రాత్రికి రాత్రి మనల్ని చంపేస్తారేమో అనే ఒక భయం మాత్రమే, ఇందులో వాస్తవం లేదు. కాబట్టి ఇక్కడి నుంచి మనం దూరంగా వెళ్ళి మళ్ళీ కొత్త క్యాంపులు వేసుకొని ఆ కొత్త క్యాంపుల్లో బ్రతుకుదామని అంటే, దుర్యోధనుడు కరెక్ట్గా చెప్పావు, నువ్వు కరెక్ట్గా చెప్పావు, నా మైండ్లో కూడా ఇదే డౌట్ ఉండింది. వచ్చినా వస్తాడు భీమసేనుడు రాత్రికి, కాబట్టి మనం ఈ స్థావరాల్లో ఇక ఉండకూడదు, ఇక్కడి నుంచి మనం దూరంగా వెళదామని చెప్పి ఆ సరస్వతి నది తీరంలో, అంటే పూర్వం కురుక్షేత్రం దగ్గర సరస్వతి ప్రవహించేదనేది మనకు వ్యాసభారతం చెప్తుంది. ఇవాళ ఆ నది అక్కడ లేదు, ఎందుకంటే అది లుప్తమైపోయింది సరస్వతి నది. సో ఆ సరస్వతి నది యొక్క దక్షిణ భాగాన వీళ్ళందరూ తమ గూడారాలని రాత్రికి రాత్రి షిఫ్ట్ చేసి అక్కడ పడుకున్నారు. పడుకుంటే పాపం కౌరవులంటే పొద్దున్నుంచి రాత్రి వరకు యుద్ధం చేసి అలసి కౌరవులలో వాళ్ళు పడుకున్నారు. కానీ దుర్యోధనుడికి మాత్రం తను చేసిన పాపం తన్ని వెంటాడుతూనే ఉంది. కర్ణుడి యొక్క చావు, ఆ కృష్ణుడు రథం దిగిపోయిన కర్ణుణ్ణి చంపమనే తీరు, ఇదంతా చూసి దుర్యోధనుడికి ఒక 100% కాన్ఫిడెన్స్ వచ్చేసిందిగా, నా టైం అయిపోవస్తుందేమో అని. అలాగా ఇక పరిపరి విధాల ఆలోచించుకుంటూ తన మామైన శకుణ్ణిని సంప్రదించుకుంటూ ఆ రోజు ఏదో రకంగా అతను నిద్రలోకి జారుకున్నాడు. ఇక పొద్దున్నే లెగగానే అటువైపు ఉన్న సైనికులు, ఆ సైనికుల్లో ఉన్న సేనాధిపతులందరూ వచ్చి దుర్యోధనుడిని అడిగారు, రారాజా, మరి ఇవాళ నుంచి ఎవరు ప్రధాన సైనాధిపతి, ఎవరు మనకి కౌరవులకి అని అడిగితే పక్కనే ఉన్న అశ్వత్థామని చూశాడు. అశ్వత్థామ శల్యుడే ఇక మనకిప్పటి నుంచి ప్రధాన సేనాధిపతి అని చెప్తూ ఉండగా, ఆ కృపాచార్యులతో మీరు వేదగోష్ఠి అలాంటివన్నీ మీరు చేస్తుండగా సైనికులను వెళ్ళి ఆ సరస్వతి జలాలని కలశముల్లో తీసుకురమ్మని, అక్కడ ఒక ఆసనం మీద శల్యుణ్ణి కూర్చోబెట్టి, కృపాచార్యులు ఇత్యాది బ్రాహ్మణోత్తములందరూ వేదగోష్ఠి చేస్తుండగా ఆ శల్యుడికి ఆయన తలస్నానం చేయించి, అంటే అది ఎలా అయితే ఈ కారనేషన్ సెరమనీ, అంటే సేనాధిపతిగా నియమించేటప్పుడు చేసే ఒక రిచువల్, అది చేసి అక్కడికి ఒక కిరీటాన్ని తొడిగి శల్యుడి యొక్క చేతిని పైకి వెత్తి ఆ చేతిలో ఖడ్గం పెట్టి,
ఇవాళ నుంచి మమ్మల్ని కాపాడాల్సిన పూర్తి బాధ్యత శల్య నీదే. నీలాంటి వాడు మా పక్కన ఉంటే ఆ దేవతల వైపు యుద్ధం చేస్తున్న కుమారస్వామి ఉన్నట్టే. దేవతలెలా అయితే కుమారస్వామిని చూసుకొని ఇంద్రుడు, చంద్రుడు, మిగతా గంధర్వులు, మిగతా దేవతలందరూ చాలా ప్రశాంతంగా ఉండగలరో, అలాగ శల్య నీ యొక్క నేతృత్వంలో మిగిలిన మా కౌరవులన్నా ప్రశాంతంగా ఉంటారని భావిస్తూ, శల్యా నీకు పూర్తిగా నేను దాసోహమై మమ్మల్ని ముందుండి నడిపించి మమ్మల్ని గెలిపించ ప్రార్థన అని దుర్యోధనుడు చెప్తుండగా, మామూలు గ్యాస్ కొడితేనే శల్యుడు ఎక్కడో ఎక్కి కూర్చుంటాడు. అలాంటిది అసలు ఇంకా ఈ శర్మని ప్రధాన సేనాధిపతి అనే పొజిషన్ శల్యుడికి దొరుకుతుందని శల్యుడు కలలో కూడా ఊహించి ఉండడు. అలాంటిది ఇమీడియట్లీ దుర్యోధనుడు చెయ్యి పట్టుకొని, నా ప్రాణం, నా ఆస్తి, నా రాజ్యం సమస్తం నిన్ను కాపాడటానికి మాత్రమే వినియోగిస్తాను సుయోధన. నేనెప్పుడూ నీ విజయమే ఆశించిన వాడిని. కాబట్టి ఇవాళ పాండవులందరూ చంపి నేను విజయాన్ని నీకు పళ్ళెంలో తీసుకొనొచ్చి నీకిస్తాను అని దుర్యోధనుడితో చెప్తూ, శల్యుడు ఇక ఆ ముఖంలో ఆ రౌద్రాన్ని తీసుకొని, పదండి ఇంకా 2 యోజనాల దూరం వచ్చేసాం మనం మన క్యాంపుల నుంచి, కాబట్టి వాళ్ళ కొంచెం ఎర్లీగా బయలుదేరాలి, కురుక్షేత్ర రణరంగానికి మనం టైంకి చేరుకోవాలంటే అనగానే ఆ సూర్యుడికి అర్ఘ్యమిచ్చిన వీళ్ళందరూ అక్కడ నుంచి బయలుదేరి కురుక్షేత్ర రణరంగంలోకి ఇప్పుడు వచ్చేశారు. కురుక్షేత్ర రణరంగంలోకి వచ్చిన పిదప అటువైపు ఉన్న దృష్టద్యుమ్నుడు, అటువైపున్న ధర్మరాజు, అర్జునుడు అంతా చూస్తే 11 అక్షోహిణి సైన్యంతో మొదలుపెట్టిన ఈ యుద్ధం 18వ రోజు పొద్దున్న చూస్తే చాలా పల్సబడిపోయింది. అంటే అది ఎంత పల్సనైపోయిందంటే, లీటర్ పాలల్లో 100 లీటర్లు నీళ్లు పోస్తే ఎలా తయారవుతుందో అలాగ కంప్లీట్లీ. అసలు ఎంతమంది ఒకప్పుడు ఈ యుద్ధ రణరంగాన్ని చూస్తే అదేదో జనసముద్రంలాగా కనబడింది. ఇప్పుడు ఇక్కడొకడు అక్కడొకడు కనబడుతున్నారు. అంత పలచబడిపోయింది కౌరవుల సేన. కానీ పాండవుల వైపు చూస్తే అసలు కౌరవుల కంటే పలసగా ఉంది. అంటే కౌరవులలో సగం ఉంది, పాండవుల వైపు ఇంకా సైన్యం. ఇక వాళ్ళదే సైన్యం ఎక్కువ ఉండే అప్పుడు. ఇంకా కౌరవులకే ఇంకా సైన్యం ఎక్కువ మిగిలింది. ఎన్నో గుర్రాలు, ఎన్నో ఏనుగులు, అన్ని డబల్ ఉన్నాయి కౌరవుల వైపు. పోన్లే ఇప్పుడు శల్యుడికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ధర్మరాజు అటువైపు ఉన్న కౌరవ సైనికుల్ని చూసి వీళ్ళు పలచగా ఉన్నారు అని అనుకుంటే, శల్యుడు చూసి అటువైపు అసలు ఎవరూ లేరు, కాబట్టి నేను ఇలా యుద్ధం చేసి అలా విజయాన్ని తీసుకొని వస్తాను అని దుర్యోధనుడికి చెప్తున్నాడు. ఇక ఆ దుర్యోధనుణ్ణి పిలిచి, ఆ కృపాచార్యుల వారిని పిలిచి, మన వైపు సర్వతోభద్రం ముఖ వ్యూహాన్ని రచించవలసినది అని చెప్పి శల్యుడు కోరాడు. ఇక శల్యుడు సర్వతోముఖ భద్ర వ్యూహాన్ని శల్యుడు రచిస్తే, అటువైపు దృష్టద్యుమ్నుడు శల్యుడి యొక్క వ్యూహాన్ని చూసి ఇటు పాండవుల వైపు త్రిముఖ వ్యూహాన్ని రచించవలసినది అని కోరగా, అటువైపు కౌరవులు సర్వతోభద్ర వ్యూహంతో, ఇటువైపు పాండవులు త్రిముఖ వ్యూహంతో ఇద్దరు సంసిగ్ధమయ్యారు. ఇక కృష్ణుడు తన యొక్క పాంచజన్యాన్ని పూరిస్తూ, అర్జునుడు తన యొక్క దేవదత్తాన్ని పూరిస్తూ, భీముడు తన యొక్క పౌండ్రాన్ని పూరిస్తూ, ఇక వారి యుద్ధ నైపుణ్యం స్ఫూర్తి కోసమై వారు వారి ఇష్టదైవాలను ప్రార్థిస్తూ, కౌరవుల వైపున్న వాళ్ళందరూ కూడా నమఃపార్వతీపతయే హర హర మహాదేవ అని నాదంతో ముందుకు సాగుతుంటే, ఈ పాండవుల వైపున్న నలుగురు ప్రీణయామో వాసుదేవం అంటూ ముందుకు సాగుతుంటే, అర్జునుడు మాత్రం ఈ వ్యాస మహర్షి చెప్పిన దానికి ప్లస్ ప్రతిరోజు అర్జునుడికి యుద్ధానికి హెల్ప్ చేసిన వాడు సాక్షాత్తు రుద్రుడు, శివుడే. అసలు ఆ యుద్ధం చేస్తుందే ఓ రకంగా శివుడే. కాబట్టి పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసిన అర్జునుడు కూడా అటువైపు ఆయన యొక్క స్ఫూర్తి కోసం నమఃపార్వతీపతయే హర హర మహాదేవ అని శ్రీకృష్ణ పరమాత్మ రథసారథ్యం చేస్తుండగా పాండవుల్లోకి చొచ్చుకుపోయాడు దూసుకుంటూ. అలాగా మొట్టమొదట ఆ అర్జునుడు వ్యూహంలోకి చొచ్చుకుపోతుంటే అశ్వత్థామ ముందుకొచ్చాడు. అశ్వత్థామ ఎప్పటికైనా అర్జునుణ్ణి ఏ రోజైనా, ఒక్క రోజైనా నిగ్రహించి ఓడిద్దాం
అనే ఒక ఆశతో 15వ రోజు వాళ్ళ నాన్న చచ్చిపోతున్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాడు ప్రతిరోజు ముందుకి. రివెంజ్ తీసుకోవడానికి. రివెంజ్ తెచ్చుకో అట్లీస్ట్ కనీసం సోల్ సాటిస్ఫాక్షన్, ఒక్క కనీసం ఈ ఛాన్స్. కృష్ణార్జునులని ఒక్కసారి నేను గాయపరిచినా, ఒక్కసారి నేను కింద పడేసినా, నిగ్రహించినా నా ఈగో సాటిస్ఫై అవుతదంటే, అర్జునుడు భీకరంగా వచ్చి ఆ అశ్వత్థామ ముందు నించొని బాణాలతో అశ్వత్థామను నిగ్రహించేస్తుంటే, అశ్వత్థామకు మళ్ళీ ఒక బాణం తీసి ఇంకొక బాణం వేసే గ్యాప్ ఇవ్వకుండా, అసలు ఎప్పుడు యుద్ధం మొదలైందో, ఎప్పుడైపోయిందో తెలియకుండా అశ్వత్థామ యుద్ధంలో పడిపోయాడు. ఆ! పడిపోయిన తర్వాత అర్జునుడు అశ్వత్థామను చూసి చెప్తున్నాడు, నీ లెవెల్ వాళ్ళతో నువ్వు యుద్ధం చెయ్యాలి. కాబట్టి మాటి మాటికి గురుపుత్రుడు అని ఒకే ఒక దానితో నిన్ను వదిలేస్తున్నాను. మళ్ళీ నాకు గనపడకని చెప్పి పక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక అర్జునుడు. అర్జునుడు కౌరవుల సేన లోపలికి చొచ్చుకుపోతుంటే, ఇన్ని రోజులు అర్జునుడిని నిగ్రహించి భీకరమైన యుద్ధం చేసిన వాళ్ళు ఈ సంశప్తకులు. సంశప్తకులలో అన్ని రాజ్యాల వాళ్ళు చచ్చిపోయారు ఇప్పుడు. హ్మ్. సంశప్తకులంటే ఆ త్రిగర్త సామ్రాజ్యానికి చెందిన ఆ సుశర్మతో ఎలైస్‌గా వచ్చారు గదా చాలామంది, వాళ్ళందరూ పోయారు. ఇక మిగిలిన వాళ్ళెవరయ్యా ఈ సంశప్తకుల వేపంటే, ఈ త్రిగర్త సామ్రాజ్యాధీశుడైన సుశర్మ, వాడి మిగిలిపోయిన వాడి బంధువులు, ఆ త్రిగర్త సామ్రాజ్యంలో ఉన్న సైనికులు, అది గాకుండా కొంచెం వరకు ఈ మద్ర దేశం అంటే శల్యుడి దేశంలో ఉన్న ఇంకొందరు సైనికులు మాత్రమే అందులో మిగిలారు. హుహు. ఇక ఆ అర్జునుడు ఆ సుశర్మని చూచి, ఆ సుశర్మ వైపుకు ధీటుగా బాణాలు వేయటం మొదలుపెట్టాడు. ఎందుకంటే, నువ్వు నా చాలా టైం వేస్ట్ చేశావు. 10వ రోజు మొదలుపెట్టారు, 11వ రోజు. ఇవాల్టి వరకు వాళ్ళు ఎప్పుడు అర్జునుడు ముందుకు వెళుతున్నా అర్జునుడిని వచ్చి ఆపుతూనే ఉన్నారు. అదంతా చూసిన వాడు ఇప్పుడు సుశర్మ వైపు, త్రిగర్త సామ్రాజ్యాధీశుల వైపు విపరీతమైన బాణ పరంపర వేస్తూ వాళ్ళని నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక భీమసేనుడు అటువైపు ఉన్న శల్యుడి మీదకు వెళ్ళి, శల్యుడికి భీమసేనుడికి దీర్ఘకాలమైన యుద్ధం సాగింది. అంటే మొదట శల్యుడు, భీమసేనుడు ఇద్దరూ కలిసి వాళ్ళు బాణ పరంపరగా ఆ ధనస్సుతో బాణాలు వేసుకోవటం మొదలుపెట్టారు. హుహు. ఇక శల్యుడు, భీమసేనుడు ఇద్దరు బాణాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకొని ఒకళ్ళని ఒకళ్ళు నిగ్రహించే ప్రయత్నం చేస్తే, ఇక ఆ శల్యుడికి అర్థమైంది భీమసేనుడితో బాణాలు వేసి నిగ్రహించటం కన్నా శల్యుడికి కూడా చాలా మంచి గదాయుద్ధం తెలుసు. కాబట్టి ఆ యుద్ధంలో ఆ రథం మీద నుంచి కిందకు దూకి ఆ భీమసేనుడితో గదాదండంతో యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. వాళ్ళ యుద్ధం కూడా అలా దీర్ఘకాలంగా సాగుతుంది. ఇక్కడ ఈ అర్జునుడు కూడా ఈ త్రిగర్త సామ్రాజ్యాధీశుడితో యుద్ధం చేస్తున్నారు. ఇక అటువైపున్న పాండవులు, ఇటువైపున్న కౌరవులు కూడా చాలా ధీటుగా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇక భీమసేనుడు, శల్యుడు చాలా భీకరంగా యుద్ధం చేసుకుంటూ ఆ గదాదండంతో ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటే, శల్యుడు, భీమసేనుడు ఇద్దరు కూడా చాలా నీరసపడిపోయారు ఆ గదాదండంతో. అలా ఒకానొక సందర్భంలో భీమసేనుడు కొట్టిన ఒక గద దెబ్బకి శల్యుడు ఆల్మోస్ట్ మూర్ఛపోయే అంత పని అయ్యింది శల్యుడికి. ఇక శల్యుడిని ఆ మద్దర దేశం వాళ్ళందరూ వచ్చి శల్యుడిని తీసుకొని వెళ్ళి ఆయన రథం మీద కూర్చోండబెడితే, ఇప్పుడు భీమసేనుడితో యుద్ధం చేయడానికి అశ్వత్థామ వచ్చాడు. ఇక అశ్వత్థామకు ఒకటే ఏమిటంటే, ఏదో ఒక పాండవుణ్ణి విశేషంగా మనం గాయపరచాలి లేదా చంపేయాలి. అలాంటిది అశ్వత్థామ, భీమసేనుడు యుద్ధం చేసుకుంటూ మళ్ళీ భీముడి చేతిలో ఓడిపోయిన వాడై అశ్వత్థామ మళ్ళీ యుద్ధ రణరంగంలోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇక ఆ అశ్వత్థామ, శల్యుడు ఇద్దరూ భీమసేనుడి చేతిలో ఓడిపోయిన తర్వాత భీమసేనుడు ఉపపాండవులను తీసుకొని ఇంకా కౌరవ సైనికులలో మిగిలిన గజదళాల వైపు, ఆ గుర్రం దళాల వైపు ఆయన తన గదాదండంతో లోపలికి వెళ్ళాడు. ఎందుకంటే ఆ ఒక్కరోజే భీమసేనుడు ఎంతోమంది అంటే మిగిలిన కౌరవ సైనికులందరినీ కూడా ఒక భీముడే హతమార్చాడనేది వ్యాసభారతం చెప్తుంది. అంటే మొత్తం వాళ్ళ యొక్క గజ సైనికులని, వాళ్ళ యొక్క అశ్వసైనికులందరినీ భీమసేనుడు ఇంకా ఆ అరివీర భయంకర యుద్ధం చేస్తూ అందరినీ చంపుకుంటూ లోపలికి వెళుతున్నాడు. ఇక శల్యుడు ఇప్పుడు కొంచెం పుంజుకున్నవాడై, అసలు ఈ యుద్ధం గెలవాలంటే మనం చంపాల్సింది ధర్మరాజుని,
కాబట్టి నేను ఈ ధర్మరాజుతో యుద్ధం చేస్తానని శల్యుడు ఇక ధర్మరాజు వైపుకి ఎన్నో బాణాలు వేసి ధర్మరాజుకి శల్యుడికి ఒక ద్వంద్వ యుద్ధం మొదలైంది. సో, ఈ శల్యుడికి ధర్మరాజుకి ద్వంద్వ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇక ఆ శకునికి ఆ సహదేవుడికి యుద్ధం జరుగుతుంది. అలాగే శకుని యొక్క కొడుకైన ఉలూకుడికి నకులుడికి యుద్ధం జరుగుతుంది. కృతవర్మకి దృష్టద్యుమ్నుడికి యుద్ధం జరుగుతుంది. కృపాచార్యులకి సాత్యకికి యుద్ధం జరుగుతుంది. అలాగా ఈ ధర్మరాజుని ఎన్నో విశేష బాణాల చేత గాయపరుస్తూనే శల్యుడు అసలు ధర్మరాజుకి పూర్తిగా తన యొక్క కవచం కింద పడిపోయి, తన యొక్క కుడి ఎడమల్లో ఉన్న కవచాలు కింద పడిపోయి పూర్తిగా ధర్మరాజుని చాలా విశేషంగా బాధపెట్టాడు ఈ శల్యుడు. ఇక ఆ ధర్మరాజు శల్యుడు ముందు నిలవలేకపోతున్నాడనే సంగతి గమనించిన అర్జునుడు ఇక ఈ త్రిగర్త సామ్రాజ్యానికి చెందిన సుశర్మని ఎలాగన్నా సంహరించాలని ఒక విశేషమైన బాణం తీసి ఆ సుశర్మ యొక్క గుండెల్లో కొడితే ఆ బాణం గుండెలకు గుచ్చుకొని బయటకు వచ్చి పడింది ఆ బాణం. ఇక ఆ దెబ్బతో ఈ సుశర్మ చనిపోవటం జరిగింది. ఇక సుశర్మ చనిపోవటంతో ఇక ఈ కౌరవుల వైపు అంటే ఈ సంశప్తకుల వైపు వచ్చిన సైనికులందరూ అక్కడి నుంచి పారిపోవటం మొదలుపెట్టారు. అదే దొరికినది, వీళ్ళు పారిపోతున్నారని చెప్పి అర్జునుడు వచ్చి ఆ ధర్మరాజు వైపు నుంచి యుద్ధం చేసి శల్యుణ్ణి నిగ్రహించే ప్రయత్నం చేస్తుంటే శల్యుడు చేసిన యుద్ధం ఆ రోజు వర్ణనాతీతం. ఎందుకంటే మామూలుగానే శల్యుడు చాలా పరాక్రమవంతుడు. ఆయన పరాక్రమవంతుడు కాబట్టే దుర్యోధనుడు అతన్ని వీళ్ళ వైపుకు పెట్టుకున్నాడు. ఆ రోజు శల్యుడు యమపాశాన్ని వేశాడు అర్జునుడి వైపు. ఆ పాశాన్ని అంటే యముడు యొక్క అస్త్రం అన్నమాట. అది వేస్తే అర్జునుడు దాన్ని న్యూట్రలైజ్ చేశాడు. దాని తర్వాత సూర్యాస్త్రాన్ని వేశాడు. ఆ సూర్యాస్త్రాన్ని అర్జునుడు న్యూట్రలైజ్ చేశాడు. దాని తర్వాత పార్జన్యాస్త్రాన్ని వేశాడు. ఆ పార్జన్యాస్త్రాన్ని అర్జునుడు న్యూట్రలైజ్ చేశాడు. ఇక శల్యుడు ఇన్ని అస్త్రాలు వేసి భీకరంగా అక్కడ యుద్ధం చేస్తుంటే ఇక శల్యుడు వెనకాల ఎంటైర్ మద్ర సామ్రాజ్యానికి చెందిన వాళ్ళు, దాని తర్వాత మ్లెచ్చులంటే ఆ గ్రీసు రోమన్కి సంబంధించిన ఒక రాజు, అతని పేరు సాల్వా. అతను మొత్తం ఆ వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్కి చెందిన ఒక రాజైన సాల్వుడు వచ్చి ఇప్పుడు శల్యుడికి తోడై వీళ్ళు మొత్తం ఒక పెద్ద ఆర్మీలాగా ఉండి అర్జునుడి వైపుకి ఇంకా భీకరమైన బాణాలు వేస్తూ ఉంటే అర్జునుడు ఒక్క క్షణం మళ్ళీ తన యొక్క నార్మల్ అస్త్రమైన ఆ ఆయింద్రాస్త్రాన్ని అతను ప్రయోగిస్తే ఆయింద్రాస్త్రం ఈ శల్యుడి మీద, ఆ మ్లెచ్చరాజైన సాల్వుడి మీద, వాళ్ళందరి మీద ఒకటే ఒక కారు మబ్బులాగా ఏర్పడి అందులోంచి కొన్ని వందల బాణాలు వచ్చి వాళ్ళని కొట్టేసి అందులో ఎంతోమంది సైనికులు పడిపోయారు. ఇదంతా గమనిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ ఇవాళ ధర్మరాజుని చూచి ఈ శల్యుడిని చంపే పూర్తి బాధ్యత నీదే ధర్మరాజా అని ధర్మరాజుతో అన్నాడు. అంటే దానికి ఒక విశేషం ఉంది. అసలు ఇన్ని రోజులు ఎప్పుడూ కూడా ఒక ముఖ్యమైన వ్యక్తిని ధర్మరాజు చంపినట్లుగా మనం వ్యాసభారతంలో ఎప్పుడూ వినలేదు. ఐదర్ అర్జునుడైనా చంపాడు, కానీ భీముడైనా చంపాడు. కానీ ఇవాళ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, నువ్వు యుద్ధం చెయ్యగలవు, నువ్వు యుద్ధం చేసి శల్యుడిని పడగొట్టగలవు అని చాలా భీకరంగా శ్రీకృష్ణ పరమాత్మ చాలా కాన్ఫిడెన్స్తో నువ్వు యుద్ధం చేయి మళ్ళీ ధర్మరాజా అంటే ఇక ఆ శల్యుడు వైపుకి ధర్మరాజు కూడా మళ్ళీ పుంజుకొని మళ్ళీ కొత్త కవచాన్ని ధరించి ఆ శల్యుణ్ణి నిగ్రహించే ప్రయత్నం చేస్తూ ఇక ఆ శల్యుణ్ణి నిగ్రహించలేక ఇప్పుడు ఒక విశేషమైన బళ్ళాన్ని తీశాడు. ఆ బళ్ళాన్ని తీసి ఆ బళ్ళాన్ని మంత్రించి, అంటే ఆ బళ్ళెము యొక్క గొప్పతనం ఏమిటంటే అది రకరకాల ప్లేసుల్లో రకరకాల పేర్లు వాడారు. దాన్ని శక్తాయుధం అని ఆంధ్ర మహాభారతంలో చెప్తున్నారు. కొన్ని మహాభారతాల్లో దాని పేరు కాల ఆయుధం అని చెప్తున్నారు. అంటే అది సాక్షాత్తు ఆ శివుడు కాళికామాతకు ఇచ్చిన ఒకానొక బళ్ళెం. ఆ బళ్ళాన్ని మంత్రించి ఆ రుద్రదేవుణ్ణి అంటే సాక్షాత్ పరమేశ్వరుణ్ణి ఆయన స్మరించి శల్యుడి వైపుకు వేస్తే శల్యుడి యొక్క గుండెల్లో గుచ్చుకొని ఆ బళ్ళెంతో పాటు ఎగిరి శల్యుడు కింద పడి మరణించాడు. ఇది శల్యుడు మరణించడం అనేది ఇవాళ యుద్ధంలో 12 గంటల లోపే అయిపోయింది. అంటే ఇంకా సూర్యుడు మధ్యాహ్నం అవ్వలేదు.
అలాంటిది ధర్మరాజు చేతిలో ఇంత విశేషమైన ఆయుధం, ఆయుధానికి శల్యుడు లాంటి వాడు మరణించడం అనేది ఇక కౌరవుల వైపు ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసింది. అంటే ఏదో ఒక మ్యాచ్‌లో కనీసం ఒక 10, 20 ఓవర్లు గూడా అయిపోకముందే ఒక 200 రన్‌లు చేసేస్తే ఎంత వాళ్ళ వైపు ఇంకా కాన్ఫిడెన్స్ అంతా పక్కవాడి ఇంక ఈ యుద్ధం మనం ఖచ్చితంగా ఓడిపోతాం అనేటట్టు అసలు అటువైపు ఉన్న వాళ్ళెవరు అది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఇదేంటిదిది శల్యుడు యుద్ధం చేసి 4 గంటలు గూడా కాలేదు. ఆ లోపల ధర్మరాజు చంపడం ఏంటి శల్యుడిని? ఇటువైపు ఏం జరుగుతుందంటే ఒక్కసారిగా శల్యుడి వైపున్న మద్ర రాజ్యానికి చెందిన వాళ్ళు, శల్యుడి యొక్క తమ్ముడు వాళ్ళు కోపంతో ధర్మరాజుని ముట్టడిద్దామని ధర్మరాజు ముందుకు వస్తుంటే గ్యాప్ గూడా ఇవ్వకుండా ఒక్క బాణంతో శల్యుడి యొక్క తమ్ముడిని కొట్టేస్తే, ఆ తమ్ముడు గూడా ఎగిరి కింద పడితే, ఇక ధర్మరాజు యొక్క రథం దూసుకుంటూ మద్రదేశం వాళ్ళ వైపుకు వెళుతుంటే, కుడి, ఎడమ చూసుకుంటూ కొట్టుకుంటూ ధర్మరాజు వెళ్ళిపోతున్నాడు. ఆ! అది చూచిన శ్రీకృష్ణుడు తన యొక్క పాంచజన్యాన్ని పూరించాడు. అంటే ఏ యుద్ధమైతే ధర్మరాజు నేతృత్వంలో మొదలైందో, క్లైమాక్స్ మళ్ళీ ధర్మరాజే చేశాడిక్కడ. ఎందుకంటే ప్రధాన సేనాధిపతి ఆఖరి రోజు కౌరవుల్లో ఉన్న వాళ్ళని ధర్మరాజే సంహరించాడంటే ఇక్కడ మీకు ధర్మం ఉంటే చాలు. భగవంతుడు మీకు ఇవ్వాల్సిన ఉపాధి, ఇవ్వాల్సిన కాన్ఫిడెన్స్, ఇవ్వాల్సిన స్ట్రెంగ్త్ అంతా ఇస్తాడు. అందుకు ఈ శల్యుడిని భీముడు గాని, అర్జునుడు గాని చంపకుండా ధర్మరాజు చేత చంపించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక ధర్మరాజు దూసుకుంటూ ఆ మద్రదేశపు వాళ్ళని చంపుకుంటూ వెళుతుంటే, ఇక భీమసేనుడు ఆ గజదళాలన్నీ చంపుకుంటూ భీమసేనుడు వెళుతుంటే, ఇక అక్కడ మిగిలిన వాడు శకుని. ఇక శకుని, దుర్యోధనుడు ఇద్దరూ వచ్చి నకుల సహదేవులతో యుద్ధం చేయటం మొదలుపెట్టారు. అంటే కనీసం ఈ నకుల సహదేవులనే వీక్ వికెట్స్ అన్నా మనం ఇవాళ పడేయకపోతే ఇంకా మనం ఎలాగ రివెంజ్ తీర్చుకుంటాం? మన తమ్ముళ్ళను కోల్పోయాం, మన కొడుకుల్ని కోల్పోయాం, మన మనవళ్ళని కోల్పోయాం, అందరినీ కోల్పోయామని ఇంకా శకుని కూడా నకులుడితో యుద్ధం చేస్తుంటే, ఉలూకుడు సహదేవుడితో యుద్ధం చేస్తుంటే, ఇద్దరూ కలిసి వీర భయంకరంగా యుద్ధం చేస్తుంటే, ఈ శకునికి ఆ ఉలూకుడికి ఇప్పుడు కర్ణుడి యొక్క కొడుకులు ముగ్గురు కూడా వాళ్ళ వైపుకు చేరారు. వాళ్ళు అందరూ కలిసి ప్లస్ దుర్యోధనుడు ఇంతమంది కలిసి నకుల సహదేవులతో యుద్ధం చేస్తున్నారు. భీమసేనుడు మొత్తం కౌరవుల సైనికులందరినీ చంపుకుంటూ భీమసేనుడు వెళ్ళిపోయాడు. ఇక మిగతా సైనికులందరినీ కూడా అర్జునుడు సంహరిస్తున్నాడు. ఈ మద్రదేశం వాళ్ళని మాత్రం ధర్మరాజు సంహరిస్తూ ముందుకు వెళుతున్నాడు. సాత్యకి కృపాచార్యుల వారిని చూసుకుంటున్నాడు, దృష్టద్యుమ్నుడు కృతవర్మను చూసుకుంటున్నాడు. ఇక ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే శకుని ప్లస్ వాడి కొడుకైన ఉలూక ప్లస్ కర్ణుడు కొడుకులు ప్లస్ దుర్యోధనుడు వీళ్ళిద్దరూ కలిసి నకుల సహదేవులతో యుద్ధం చేయటం మొదలుపెట్టారు. ఇంతమంది కలిసి వాళ్ళు ఎప్పుడూ యుద్ధం చెయ్యలేదని అనుకునే నకుల సహదేవులతో. ఇక శకుని తన యొక్క తంత్రశక్తినంతా ఉపయోగించి విచిత్ర ఆయుధాలన్నీ నకుల సహదేవుల వైపు వేసి వాళ్ళని ఎన్నో రకాలుగా బాధ పెడదాం. ఎందుకంటే ఈ శకుని చేసింది తన జీవితం మొత్తం ఆయన చేసింది తంత్రోపాసనే. ఆయన మొత్తం విచ్ ఆర్ట్ అంటే ఈ తాంత్రికులు చేసే బ్లాక్ మ్యాజిక్ ఉపాసనలన్నీ చేశాడు. ఎన్నో రకాల బ్లాక్ మ్యాజిక్స్ యూస్ చేసి నకుల సహదేవుల్ని భ్రమపెట్టే ప్రయత్నం చేస్తుంటే, ఆ కర్ణుడి యొక్క కొడుకులందరూ కూడా విశేషమైన బాణాలు వేసి నకుల సహదేవుల్ని గాయపరిచే ప్రయత్నం చేసి నిగ్రహిస్తున్నారు. ఇక అది గమనించిన ఉపపాండవులందరూ వచ్చి ఈ నకుల సహదేవులకి ఈ ద్రౌపది పిల్లలందరూ వాళ్లకు తోడుగా వచ్చారు. వాళ్లకు తోడుగా వస్తే అంతకంటే విచిత్రం ఏమిటంటే, ఏ దుర్యోధనుడు యొక్క తమ్ముడైన యుయుత్సు, ఫస్ట్ రోజు చెప్పాను, ఒకడే ఒక తమ్ముడు, వాడు వచ్చి కౌరవుల వైపున్న వాళ్లతో పోరాడాడు. యుయుత్సు అతని పేరు. ధృతరాష్ట్రుడికి వేరే వాళ్ళ యొక్క వైశ్య తల్లికి పుట్టినవాడు యుయుత్సు. అంటే ధర్మరాజు ఆ రోజు మొదటి రోజు అక్కడ ఉన్న వాళ్ళల్లో ఇంకా మా వైపు ధర్మం ఉందని ఎవరన్నా అనుకుంటే మా వైపు వచ్చి యుద్ధం చెయ్యండి అని అడిగితే ఒకడే తమ్ముడు వచ్చాడు అని చెప్పాను కదా. ఆ యుయుత్సు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేయటం మొదలుపెట్టి యుయుత్సు ఎన్నో రకాల విచిత్రమైన బాణాలు వేసి శకునిని ఆ ఉలూకుణ్ణి చాలా బాధ పెట్టే ప్రయత్నం చేశాడు. ఇక శకునిని ఉలూకుణ్ణి యుయుత్సుడు తీసుకుంటున్న తరుణంలో ఇక నకులుడు
కొన్ని విశేషమైన బాణాలు వేసి కర్ణుడి యొక్క కొడుకులను సంహరించాడు. అంతా ఆ! ముగ్గురు కర్ణుడి కొడుకులు ఇప్పుడు నకులుడి చేతిలో పడిపోయారు. ఇక ఒక్కసారిగా నకులుడి చేతిలో ముగ్గురు కర్ణుడు కొడుకులు పడిపోయారు అనే సంగతి గమనించి కొంచెం బాధలో ఉండి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుతున్న టైంలో సహదేవుడు శకుని యొక్క కొడుకైన ఉలూకుడిని చంపేశాడు. ఓహ్! ఏ ఆ! ఉలూకుడైతే ఆఖరి రాయబారంగా వీళ్ళు యుద్ధంలో అంటే యుద్ధ సంగ్రామంలోకొచ్చిన తర్వాత వచ్చి కారు కూతలు కూశాడో వాడు ఇవాళ సహదేవుడి చేతిలో చనిపోయాడు. ఒక పక్కన కర్ణుడు కొడుకులు చచ్చిపోతున్నారు. ఒక పక్కన శకుని యొక్క సొంత కొడుకు చచ్చిపోయాడు. ఇక శకుని నిర్ఘాంతపోయి చూస్తూ యుయుత్సుడితో యుద్ధం చేస్తుంటే ఆ సహదేవుడొచ్చి యుయుత్సు పక్కన నిలబడి, "యుయుత్సా, వీడిని చంపడం అనేది నేనే చంపాలి. ఎందుకంటే మాయాపాచికలని తెలిసి, మాయాజూదమని తెలిసి మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఓడించి ఇవాళ ఇంతమంది చనిపోవటానికి కారణం ఈ శకునే. కాబట్టి శకుని, నా కళ్ళల్లో చూసి నా వైపు యుద్ధం చెయ్యి" ఇప్పుడని అడిగి సహదేవుడు ఆ శకుని వైపుకు బాణాల మీద బాణాలు వేసేస్తుంటే శకుని కేవలం ఒక కవచాన్ని అడ్డం పెట్టుకొని వెనక నిలబడుంటే సహదేవుడు ఇంకా ధీటైన బాణాలు అటువైపు వేసేస్తుంటే ఆ శకుని యొక్క రథం కొంచెం కొంచెంగా వెనక్కి సాగుతుంది. ఆ! ఆ కవచం తీసి ఇంకొక బాణం ఆ సహదేవుడి మీదకి వేద్దామని అనుకుంటున్న టైములో మళ్ళీ సహదేవుడు బాణాలేసేస్తున్నాడు. ఆ! ఇక ఒక నిమిషంలో కాన్ఫిడెన్స్ తగ్గింది. ఒక నిమిషంలో ఆయన కొడుకు చచ్చిపోయాడన్న బాధని జీర్ణించుకొని ఆయన పుంజుకోవాలి. అదంతా గమనిస్తున్న ఈ దుర్యోధనుడు ఒక్కొక్క అడుగు ఇప్పుడు వెనక్కి వేస్తున్నాడంటే వీళ్లతో పాటు యుద్ధం చేస్తున్న దుర్యోధనుడు ఇప్పుడు వాళ్ళ పక్కన నుంచి వెనకడుగు వేస్తున్నాడు. ఇక ఈ శకునిని ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి కాపాడదామని ఆ గ్రీసు, రోమన్ కంట్రీస్‌కి చెందిన ఈ మ్లెచ్చరాజు వచ్చాడు. ఆ మ్లెచ్చరాజును గూడా పాండవుల వైపున్న వాళ్ళు చంపేశారు. మొత్తం ఆ మ్లెచ్చులని అంటే ఆ రోమన్స్‌ని, ఆ గ్రీక్స్‌ని గూడా ఇటువైపు పాండవులున్న సైనికులు సాత్యకి ఇత్యాది వాళ్ళు చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. హుహు. వాళ్ళందరూ ఇటువైపు పడిపోతున్నారు. ఇక్కడ శకుని నిలుస్తాడో లేదో తెలీదు. ఒక్క క్షణం తన యొక్క రథాన్ని స్లోగా వెనక్కి తీసుకువెళుతున్నాడు ఈ దుర్యోధనుడు. ఇక ఒక్క క్షణం ఏదైతే అదయ్యిందని శకుని తన చేతిలో ఉన్న కవచాన్ని విసిరి ఒక విశేషమైన బాణాన్ని తీసి ఆ సహదేవుడి వైపు గురి చూసి కొడితే సహదేవుడు ఆ బాణం తన ముందుకు వస్తుంటే కొంచెం తప్పించుకొని ఆ గ్యాప్లో ఇంకొక బాణం తీసి శకుని మీదకి వేసేస్తే శకుని యొక్క కంఠంలో గుచ్చుకొని బాణం కిందకెళ్ళి పడిపోయింది. దాంతోపాటు శకుని కూడా కింద పడిపోయాడు. థర్డ్ వికెట్ అవుట్. సో ఎప్పుడైతే శకుని సహదేవుడి చేతిలో చచ్చిపోయాడో ఆ! ఆ సహదేవుడు తన యొక్క శంఖాన్ని తీసి పూరించి అక్కడ ఉన్న ధర్మరాజుకి వాళ్ళకి చెప్తున్నాడు, ఎవడైతే ఈ మాయాపాచికలతో మన యొక్క బాధకు కారణమయ్యాడో వాడి కంఠంలో కొట్టేశాను నేను, వాడి వాళ్ళ కింద పడిపోయాడు అనగానే శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క పాంచజన్యాన్ని పూరిస్తుంటే ఇక ఈ శకుని యొక్క మరణం అటువైపు ఉన్న మ్లెచ్చరాజైన సాల్వుడి మరణంతో ఒక అరగంట సేపు అక్కడ పాండవులు అరివీర భయంకర యుద్ధం చేసుకుంటూ కౌరవుల వైపు ఉన్న వాళ్ళందరినీ చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఇలా ముందుకు వెళ్ళిపోతుంటే కానీ ఒక్కొక్కడుగు వాడు వెనక వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒకడు వెనక్కి వెళ్ళాడు అని చెప్పాను. ఆ దౌర్భాగ్యుడైన ఈ దుర్యోధనుడు మాత్రం ఎవరికీ కనబడట్లా. ఆ! ఇదేమిటిది? భీముడికి ముందే డౌటొచ్చింది. ఇంతమందిని చంపుకుంటూ ఉన్న సైన్యమే ఇంత చిన్నది. అన్ని వైపులకు తిరిగి చంపుతున్నాం. అందరూ ముఖ్యమైన వాళ్ళు చనిపోయారు. ఆ సాత్యకి అశ్వత్థామతో యుద్ధం చేస్తున్నాడు. ధృష్టద్యుమ్నుడిప్పుడు కృపాచార్యుల్ని చూసుకుంటున్నాడు. కృతవర్మని చూసుకుంటున్నాడు అర్జునుడు. అసల దుర్యోధనుడెక్కడా అని చెప్పి వెతుకుతున్నాడు ఈ భీమసేనుడు. ఆ! ఎక్కడా కూడా దుర్యోధనుడు కనపడలా. అంటే ఇక ఆ దుర్యోధనుడు కనబడట్లేదని విచారిస్తున్న భీమసేనుడు అక్కడ ఉంటే అసలు దుర్యోధనుడు ఎక్కడికెళ్ళాడంటే వెనక నుంచి ఏదో పిల్లి జారుకుంటున్నట్టుగా ఈ యుద్ధరణ రంగంలోంచి బయటికి రథం తీసుకువెళ్ళిపోయి రథసారథిని అక్కడ ఆపేసి ఆ రథం మీద నుంచి కిందకు దూకి నడుచుకుంటూ అడవి వైపుకు వెళ్ళిపోతున్నాడు. ఆ! అసలు ఎక్కడికి వీడు వెళుతున్నాడు ఏమిటి అని అక్కడున్న సైనికులకి ఎవ్వరికీ అర్థం కాల. ఎవ్వరికీ చెప్పలేదు. చెప్పకుండా నడుచుకుంటూ వెళ్ళి
ఆ కురుక్షేత్రం యొక్క పొలిమేరల్లో ఒక అడవి ఉంటే, ఆ అడవి ముందు ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు పేరు ద్వైపాయన సరస్సు. ఆ సరస్సులోకి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇది ఎవరు చూడలేదు. వ్యాసుడు చెప్తున్నాడు ఈ నారేషన్. ఆ! ఆ నడుచుకుంటూ, నడుచుకుంటూ సరస్సు లోపలికి వెళ్ళిపోయాడు. ఆ! ఇంతకీ సరస్సు లోపలికి వెళ్ళిపోయిన ఈ దుర్యోధనుడేమన్నా సూసైడ్ చేసుకున్నాడా అని మీకు డౌటొస్తే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అలా చావకూడదు. వాడలా చచ్చే మనిషి కాదనమాట. వాడికో పెద్ద స్ట్రాటజీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ సరస్సు లోపలికి వెళ్ళిపోయాడంతే. ఆ! సరస్సు లోపలికి వెళ్ళిపోగానే ఇక పాండవులందరూ కౌరవ సేన మీద పడి కౌరవ సేన మొత్తం ఆ రోజు మొత్తం కొన్ని వందల రథాలని, వందల ఏనుగులని అటువైపున్న సైనికులందరినీ తుదమారిస్తే అక్కడ నుంచి ఇక ఈ అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్య ముగ్గురు కూడా ఇంకా యుద్ధ రణరంగం నుంచి బయటికి వెళ్ళిపోయారు. హ్మ్. వీళ్ళ ముగ్గురు యుద్ధ రణరంగం నుంచి బయటికి వెళ్ళిపోయారు. భీమసేనుడు వెతుకుతుంటేనేమో దుర్యోధనుడు కనపడట్లేదు. ఇప్పుడు అందరూ ధర్మరాజు దగ్గరకొచ్చి, ధర్మరాజా ఇప్పుడు ఏమి చెయ్యాలి? ఎందుకంటే యుద్ధంలో మధ్యాహ్నం 12 గంటలు దాటింది. ఉన్న ముఖ్యమైన వాళ్ళందరూ చనిపోయారు. మిగతా వాళ్ళు యుద్ధ రణరంగం వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం యుద్ధం గెలిచినట్టా? మనం ఏమి చెయ్యాలి? నాకేమి బోధపడట్లేదంటే ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ వైపు చూస్తే యుద్ధానికి వచ్చిన ప్రధానమైన వ్యక్తి అంటే రారాజైన దుర్యోధనుడు చచ్చిపోతేనే కదా యుద్ధంలో అఫీషియల్లీ విజయం అనేది అవును. వచ్చేది. కాబట్టి అందరూ కలిసి సైనికుల్లారా మీరందరూ కలిసి ఆ దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడో వాడిని వెతకవలసినది అనగానే అందరూ ఆ చెట్ల వెనకాల అసలు ఆ మైదానంలో ఆ శవాల కిందేమన్నా ఉన్నాడా, రథాల కిందేమన్నా దాక్కున్నాడా, వీడెక్కడున్నాడని తలో దిక్కుకెళ్ళి అందరూ వెతకటం మొదలుపెట్టారు. ఆహా! వీళ్ళందరూ ఇలా ఎతుకుతుంటే ఇప్పుడు అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ కలిసి మనం ముగ్గురం ఒక దగ్గరున్నాం కరెక్టే. అసలు యుద్ధంలో మెయిన్ వాడైన రారాజు ఎక్కడికెళ్ళాడు? కొంపదీసి వాడేమన్నా హస్తినాపురానికి పారిపోయాడా ఏమిటి అని నడుచుకుంటూ వాళ్ళు ఆ అరణ్యం వేపుకి అంటే ఆ కురుక్షేత్ర రణరంగం పొలిమేరుల్లోకి వాళ్ళు నడుచుకుంటూ వెళుతుంటే ఒక పెద్ద వాయిస్ వినపడింది. ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ సరస్సు లోపల నుంచి వస్తుంది. ఒక్క క్షణం ఆశ్చర్యపోయిన ఆ అశ్వత్థామ ఎవరిది అంటే నేనే దుర్యోధనుణ్ణి అన్నాడు. ఆ! నువ్వెక్కడికెళ్ళావురా నాయనా అంటే చాలా అలిసిపోయాను. ఇక యుద్ధం చేసే పరిస్థితుల్లో లేను. ఒంటి నిండా గాయాలయ్యాయి. కాబట్టి ప్లస్ నా కళ్ళ ముందే కర్ణుడు కొడుకులు, నా మేనమామ కొడుకు, నా వైపు పోరాడటానికి వచ్చిన గ్రీకులు వీళ్ళందరూ కూడా మ్లేచ్చరాజులు కూడా నా ముందు పడిపోతే అది చూసి నా మనసు ఎంతగానో బాధపడింది. కాబట్టి అంతమంది మరణాన్ని చూచిన తర్వాత నాకు విపరీతమైన వైరాగ్యం వచ్చింది. కాబట్టి నేనిప్పుడు యుద్ధం చెయ్యాలని నేను అనుకోవట్లేదు. అందుకనే నా దగ్గర ఒక స్పెషల్ తాంత్రిక విద్య ఉంది. దాని పేరు జలస్తంభనం. కాబట్టి నేను ఆ విద్యని ఉపాసించి నేను వెళ్ళి ఈ నీళ్ల లోపల దాక్కున్నాను. నీళ్ల లోపల నేను ఎంతకాలమైనా ఉండగలను. నేనిక్కడున్నానన్న సంగతి మాత్రం ఎవరికీ చెప్పొద్దు అశ్వత్థామ, ఎవరికీ చెప్పొద్దు కృపాచార్య. ఆ! పాండవులను ఇవాళ యుద్ధం చేసి వెళ్ళని. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను బయటికి వస్తాను. బయటికి వచ్చిన తర్వాత మీకు నా ప్లాన్ ఏంటని చెప్తాను. మనమందరం కలిసి పాండవుల మీద రివెంజ్ తీర్చుకుందాం ఇంకా అని ఈ చండాలుడైన దుర్యోధనుడు చెప్తుంటే ఆ మాటలకు ప్రేరేపితుడైన అశ్వత్థామ అలాగే చేద్దాం, మన వైపు బలం తగ్గింది, ఖచ్చితంగా వాళ్ళ మీద మనం రివెంజ్ తీర్చుకుందాం అని ఆ అశ్వత్థామ మాట్లాడుతూ ఉంటే అటువైపు వచ్చిన కొందరు ఈ అడవి మనుషులంటే ఈ హంటర్స్, ఆ అడవిలో వేటాడుకునేవాళ్ళు ఇదంతా గమనించారు. గమనించి ఏమిటి వీళ్ళందరూ నించొని ఎవరితోనో మాట్లాడుతున్నారు, ఆ శబ్దం మాత్రం నీళ్ళల్లోంచి వస్తుంది అనగానే ఒక్క క్షణం అశ్వత్థామ చెప్పాడు, ఎవరో మనల్ని గమనిస్తున్నారు, మనల్ని చూసే లోపలే మనం ఇక్కడి నుంచి పారిపోదాం అని చెప్తూ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే పాండవులు వెతుక్కుంటూ వాళ్ళు ఈ దిక్కుకు వస్తున్నారు. ఆ! కాబట్టి సరే దుర్యోధనాను లోపల ఈ జలస్తంభనం చేసి లోపలే ఉండు, మనం మళ్ళీ కలుద్దాం, మనం మళ్ళీ ఏం ప్లాన్ వేద్దామో చూద్దామని చెప్పి అక్కడి నుంచి కృపాచార్య, అశ్వత్థామ, కృతవర్మ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే అందరూ వచ్చారు, ఇటువైపు వెతుకుతున్నారు. అసలు ఎక్కడున్నాడు అని వెతుకుతుంటే అక్కడికి సంజయుడొచ్చాడు. సంజయుడొచ్చి
సంజయుడు కనపడగానే ఆ దుర్యోధనుడికి ఈ నీళ్ళల్లోంచి సంజయుడితో చెప్తున్నాడు ఏమిటంటే, నా తండ్రికి చెప్పు, నేనిక్కడ బ్రతికే ఉంటాను, నేను జలస్తంభన విద్యలో చాలా నేర్పు కలిగిన వాణ్ణి, ఈ నీళ్ళల్లో నేను బ్రతికే ఉంటాను, కాబట్టి బాధపడద్దని నా తండ్రికి చెప్పు, ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు బయటికి వచ్చి నేను మళ్ళీ ఈ పాండవులను ఓడించి నేను పాండవులను ఇంకా బాధ పెడతాను అని ఈ సంజయుడితో చెప్తుండగా అటువేపుకు వచ్చిన సాత్యకి సంజయుడిని పట్టుకున్నాడు. ఆ! పట్టుకొని, అసలు నువ్వు యుద్ధంలో ఏం చేస్తున్నావు, నువ్వు అక్కడ కదా ఉండాలి, నువ్వు కురుక్షేత్ర యుద్ధంలోకి పార్టిసిపేట్ చేయడానికి రాలేదు కదా, ఎప్పుడు 18వ రోజు మాత్రమే వచ్చావంటే నువ్వు వీళ్ళ వైపు యుద్ధం చేయడానికి వచ్చావా, మాకసలు ఆ దుర్యోధనాదులు కూడా ఇప్పుడు కనపడట్లేదని చెప్పి ఆ సాత్యకి ఈ సంజయుడిని పట్టుకొని సంహరించబోతుంటే ఇమీడియట్లీ అక్కడికి వేదవ్యాసుల వారు వచ్చారు. ఆయన వచ్చారంటే వేదవ్యాసుల వారొచ్చి, నాయనా సంజయుడికి నేనే ఒక విద్యనిచ్చాను, కాబట్టి సంజయుడు ఈ యుద్ధరణ రంగంలో స్వేచ్ఛగా తిరిగి ఎక్కడికైనా వెళ్ళి ఏవైనా చూసి అన్నీ ఆ గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి చెప్పాలి, వాడు చేసిన పాపం పండి కొడుకులు పడిపోవటం అనే అన్ని విషయాలను సంజయుడే ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు, కాబట్టి ఆ సంజయుణ్ణి వదిలివేయవలసినది, వాడికి నా యొక్క అనుగ్రహం, నా యొక్క ఆశీర్వాదం ఉందంటే వ్యాసభగవానుడికి చేజోడ్చి నమస్కరించిన సాత్యకి సంజయుడికి కూడా నమస్కరించి నన్ను క్షమించవలసినది, నాకు ఇదంతా తెలియక మిమ్మల్ని సంహరించడానికి మీ ముందుకొచ్చాననగానే సంజయుడు, సరే నాయన, చాలా మంచిది, మీ యొక్క విజయాన్ని చూసి నేను ఎంతగానో గర్విస్తున్నాను, ఎంతగానో ఆనందిస్తున్నానని వెళ్ళి మళ్ళీ ఒక్క క్షణంలో ఆయన దగ్గర విద్య ఉంది కదా, హస్తినకు వెళ్ళి, నీ కొడుకు ఎక్కడున్నాడో చూడటానికి వెళితే నన్నే పట్టుకొని చంపేద్దాం అనుకున్నారా నాయన, అది నీ కొడుకున్న స్పెషల్ రెస్పెక్ట్ ఈ సమాజంలో, ఎలాంటి పుత్రరత్నాన్ని కన్నావురా నాయన, కనీసం సిగ్గు లేకుండా యుద్ధంలో నిలబడి అందరూ చచ్చిపోయినట్టు చచ్చిపోకుండా వచ్చి నీళ్లల్లో దాక్కున్నది కాక నాకే చెప్తున్నాడు వాడు, నీళ్లల్లో ఇప్పుడు దాక్కున్నాను, నాకు జలస్తంభన అనే ఒక విద్య తెలుసు, దీనితో ఏదో ఒక రోజు బయటకు వచ్చి మళ్ళీ పాండవులను చంపుతాను, అది మళ్ళీ దౌర్భాగ్యమైన సందేశం నీకివ్వమని నా చేత నీకు చెప్పమని చెప్పాడు అని చెప్పగానే ఇక ధృతరాష్ట్రుడు మాట్లాడేదే ఉంది. ఇక ధృతరాష్ట్రుడికి అంతా అర్థమైపోయింది. తల కిందకు పెట్టుకొని వాడి పుత్రరత్నానికి ఉన్న ఆ క్షత్రియ ధర్మం, ఆ పరాక్రమాన్ని చూసి మురిసిపోవాలో సిగ్గుపడాలో అర్థం కాక తల కిందకు పెట్టుకున్నాడు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ నేతృత్వంలో పాండవులందరూ అటు వేపంతా వెతుకుతుంటే అప్పుడు అక్కడికి వచ్చి ఈ అశ్వత్థామతో, కృపాచార్యుడితో, కృతవర్మతో సంభాషిస్తున్నప్పుడు నీళ్ళల్లోంచి ఒక వాయిస్ బయటికి రావటం విన్న అటువైపు ఉన్న ఈ అడవి మనుషులు, ఈ హంటర్స్ ఏం చేశారంటే, మాకు నీళ్ళల్లోంచి శబ్దం వచ్చింది కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ నిలబడి మాట్లాడారు, కాబట్టి ఆ నీళ్ళల్లో ఉన్నాడా దాక్కున్నాడా ఏమో అని మాకు అనుమానంగా ఉందని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి భీమసేనుడికి చెప్తుంటే ఇక కృష్ణుడు చెప్పాడు, ఆ దరిద్రుడు లోపలే ఉన్నాడు, వాడికి జలస్తంభన అనే ఒక సాధన తెలుసు, అదొక తంత్ర సాధన, వాడి మేనమావైన ఈ శకుని నేర్పించుంటాడు, వీళ్ళందరికీ తంత్ర సాధనలు బాగా తెలుసు, దైవబలం అక్కర్లేదు, వాళ్ళకి అసురబలం మాత్రమే కావాలి, కాబట్టి ధర్మరాజా నువ్వు వెళ్ళి మాట్లాడు, తెచ్చుకోండి నువ్వు వెళ్ళి మాట్లాడు ఈ దుర్యోధనుడితో అంటే, ధర్మరాజు ఇప్పుడు ఆ సరస్సు, ఆ ద్వైపాయన సరస్సు బయట నిలబడి, ఏమయ్యా దుర్యోధన, నువ్వు లోపలున్నావన్న సంగతి మాకు తెలిసిపోయింది, కాబట్టి నువ్వు లోపల దాక్కొని ప్రయోజనం లేదు, నువ్వు బయటకు వస్తావా, మమ్మల్ని లోపలికి రమ్మంటావా అంటే ఇక ధర్మరాజుని చూచి ఇక అతనికి ఇక అర్థమైపోయింది దొరికిపోయాడన్న సంగతి. ఇప్పుడు ధర్మరాజుతో మాటలు మాట్లాడుతున్నాడు. ధర్మరాజా, ఇక ఓడిపోవటానికి గెలవటానికి ఏముంది చెప్పు, నా వైపు ఎవరున్నారు, బంధుమిత్రులందరూ చనిపోయారు, కొడుకులు మనవళ్ళు చనిపోయారు, మా మేనమామ చనిపోయాడు, నా శ్రేయోభిలాషులైన మిగతా కర్ణుడు, దుశ్శాసనుడు చనిపోయారు, ఇక నేను రాజ్యాన్ని పోరాడి రాజ్యాన్ని గెలిచి మాత్రం నేనేం భోగిస్తాను చెప్పు, మన వైపుకు రాజ్యం ఉంది, మన వైపుకు ధనం ఉందంటే మన వాళ్ళు పక్కనుంటే కదా దాంట్లో ఆనందం, కానీ వాళ్ళ నా వైపు ఎవరూ లేరు, కాబట్టి ఏమీ పర్వాలేదు ధర్మరాజా, నువ్వే రాజ్యాన్ని తీసుకొని భూమండలాన్ని నువ్వే పాలించుకో, నాకేమీ అక్కర్లేదు అని మెట్ట వేదాంతం మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈ దుర్యోధనుడు. అది విన్న ధర్మరాజుకి ఒక్క క్షణం ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసి, వీడు వైరాగ్యం గురించి వీడు మాట్లాడుతున్నాడు,
అసలు ఆ మాత్రం కించిత్ కొంచెం ధర్మం ఉన్నా ఒక గోడ కట్టుకుందాం, మీరు అటువైపు పాలించుకోండి, మేము ఇటువైపు పాలించుకుంటామని వాడు అనుండుంటే వాడి కొడుకులు, మనవళ్ళు, తమ్ముళ్ళు, మేనమామలు అందరితో సుఖంగా ఉండేవాడు కదా. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు మాట్లాడుతున్నాడు, సిగ్గులేదట్రా సిగ్గు నీకు, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు నాకు రాజ్యం ఇచ్చేదేంటి? అందులోనూ క్షత్రియ ధర్మంలో ఓడిపోతే రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి, లేదా ప్రాణాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. అందులో నువ్విచ్చేదానం నాకెందుకు? నువ్వు దానమిస్తే పుచ్చుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లోనా నేనున్నాను? నువ్వు బయటకొస్తే యుద్ధం చేసి నిన్ను చంపి రాజ్యాన్ని వేలుతాను, లేదా నువ్వు మమ్మల్ని చంపి రాజ్యాన్ని వేలు అని అన్నాడు. అనంటే ఏమీ పర్వాలేదు, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నేనే చెప్తున్నానుగా, నువ్వే గెలిచావు, పో రాజ్యం తీసుకొని నువ్వే ఏలుకోమంటున్నాడు దుర్యోధనుడు. అసలు చిన్నపిల్లడు మాట్లాడిన అంటే ఇప్పుడు వరకు వాడు మాట్లాడినదేమో ఆ ద్రౌపది స్వయంవరంలో వాడు వేసిన వేషాలు, ద్రౌపది యొక్క చీర లాగుతున్నప్పుడు సభలో చేసిన వేషాలు వేరు. మొదటి రోజు అసలు భీముడు, ద్రోణుడు ఇత్యాది వాళ్ళు 11 అక్షౌహిణి సైన్యం వస్తే అంబారీ మీద కూర్చొని ఇటువైపు అటువైపు వాడికి వింజామర్లు విసురుతుంటే వాడి అహంకారం అనేది అసలు వర్ణనాతీతంగా ఉంది వ్యాసభారతంలో. అలాంటి వాడి వాళ్ళ మాట్లాడుతుంటే ఒక చిన్న పిల్లడు ఓడిపోయి తూచ్ ఈ ఆట చెల్లదు అన్నట్టుగా ఎలా అయితే ఒక కామెడీ విలన్స్ ఉంటారో అలాగైపోయింది వాడి పరిస్థితి. వీడా బయటికి రావట్లేదు. అసలు ఏం చెయ్యాలి, ఏం అర్థం కావట్లేదు ధర్మరాజుకి. ఇప్పుడు ధర్మరాజు ధర్మసూక్ష్మం మాట్లాడుతున్నాడు. అసలు క్షత్రియుడు దానం తీసుకోవచ్చా? నువ్విచ్చావు సరే పొమ్మని, అసలు దానం తీసుకోవచ్చా? క్షత్రియుడు కేవలం దానం ఇవ్వాలి. రాజ్యాన్ని ఎలా సంపాదించుకోవాలి? వాడి పరాక్రమంతో, పౌరుషంతో, వాడి ధీరత్వంతో రాజ్యాన్ని ఆ రాజుని ఓడించి తీసుకోవాలి. ఇక్కడ నిన్ను పూర్తిగా ఓడించామా అంటే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. పోనీ బయటికొచ్చి యుద్ధం చేసి ఓడించి నిన్ను తీసుకోవాలి కదా మేము. నువ్వు దానమిస్తే మేము తీసుకోవడం ఏమిటి? అసలు ఇదేదన్నా క్షత్రియ ధర్మంలో ఉందా? అందులోనూ సిగ్గులేదట్రా సిగ్గు నీకు. ఇన్ని రోజులు 18 రోజులు అందరూ నీవైపు యుద్ధం చేసి చచ్చిపోయారు కదరా, చావంటే అంత భయపడుతున్నావేంటి నువ్వు? అసలు క్షత్రియుడికి ఉండాల్సినది ఏమిటి? ధీరత్వం, శూరత్వం. కాబట్టి అంతమంది నీ కోసం యుద్ధం చేసి యుద్ధరణరంగంలో చచ్చిపోతే నువ్వు మాత్రం బ్రతికిపోదామని అనుకోవటం ఇది ఎలాంటి వీరత్వం ఇది? నీకు కనీసం చీవు, నెత్తురు, రోషం, మర్యాద లాంటివేమైనా ఉంటే నువ్వు బయటికొచ్చి మాతో యుద్ధం చేసి మమ్మల్ని చంపి నువ్వే విజయాన్ని స్వీకరించు అని చెప్పాడు. ఇక ఈ పజిల్కి ఇప్పుడు దుర్యోధనుడి దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే తన కొడుకులే వీడివైపు యుద్ధం చేసి చచ్చిపోయారు, తన తమ్ముళ్ళు వీడివైపు యుద్ధం చేసి చచ్చిపోయారు, వీడిని నమ్మొచ్చిన దుష్టచతుష్టయము పోయింది, ద్రోణాది, భీష్మాది వాళ్ళందరూ చచ్చిపోయారు. దీనికి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలో అర్థం కాక ఇదండి అసలు దుర్యోధనుడు సైకాలజీ. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు బోల్డ్ లెటర్స్లో రాసుకోండి. నా వైప మనుషులు లేరు, నేనా అలిసిపోయాను, నా వైపు కవచం లేదు, నా చేతిలో బాణం లేదు, నా చేతిలో ఖడ్గం లేదు, నా చేతిలో గద లేదు, ఇలాంటివి ఏమీ లేనప్పుడు నేను ఒక్కడిని ఉంటే ఇక్కడ ఒకడితో ఇంతమంది వచ్చి యుద్ధం చేయమని పిలుస్తున్నారే, మీకు సిగ్గులేదా? కాబట్టి తూచ్, అసలు ఒకడితో ఇంతమంది యుద్ధం చేయటం ఏమిటి? కాబట్టి అసలు యుద్ధానికి నేను బయటికే రాకూడదు, కాబట్టి నేను రావట్లేదు. ఇది క్షత్రియ ధర్మం కాదు, ఇది లాజిక్. అసలు ఒకడితో ఇంతమంది కలిసి యుద్ధం చేయటం ఏమిటి? నా వైపు ఎవరూ లేరని నేను చెప్తుంటే ఇంకా నన్ను బయటికి రమ్మంటావు అనగానే ఇక ధర్మరాజుకి ఏమీ అర్థం కాక, ధర్మరాజే చాలా ధర్మ సూక్ష్మాలు ఆలోచిస్తుంటాడు. పాపం ఇప్పుడు ధర్మరాజుకి జాలొచ్చింది. ఇదే ధర్మరాజు మెయిన్ ప్రాబ్లం. సో జాలొచ్చి ఏమన్నాడంటే, సరే నీకు ఆయుధాల్ని నేనిస్తా, నీకు కవచాల్ని నేను దొడుగుతా, నీ గదని నేను తెప్పిస్తా, అన్నీ తెస్తాను నీకు, నువ్వు బయటకొచ్చి యుద్ధం చెయ్యి. నువ్వు యుద్ధం చేస్తేనే మ్యాచ్ అయిపోద్దిరా బాబు, మ్యాచ్ మధ్యలోంచి పారిపోతే మ్యాచ్ ఎలాగా? అది డ్రా అయిందా, అది విన్ అయిందా ఎట్లా తెలుస్తుంది మాకు? పాపం కృష్ణుడు కూడా ఇక్కడ నిచ్చినట్టు టైం వేస్ట్ చేస్తున్నావు, నీకు అన్నీ మేము సమకూరుస్తాం, కాబట్టి నువ్వు బయటకు వచ్చి యుద్ధం చెయ్యి అంటే, అప్పుడు ఇంకా ఈ దుర్యోధనుడు అంటే అభిమానధనుడు అని సినిమా వాళ్ళు చెప్తే మీసాలు తిప్పుకుంటూ ఒక పెద్ద గదేసుకున్న ఈ దుర్యోధనుడు రియల్ నేచర్ ఇది. ఏమంటున్నాడంటే, అయినా సరే నువ్వు అన్నిచ్చినా నేను ఎవరితో యుద్ధం చేయాలి? నేను ఒకడున్నాను, మీరు అనేకమైన వాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి ఎవరితో యుద్ధం చేయాలి? పంపదీసి ఒకడితో 5గురు కలిసి యుద్ధం చేస్తారా ఏమిటి
అంటే అభిమన్యుడిని చంపినప్పుడు వీడికి ఈ లాజిక్లు గుర్తుకు రాలా. గుర్తుకు ఒకడితో రావు. ఇంతమంది యుద్ధం చేస్తారా ఏంటని. ఇప్పుడు అడుగుతున్నాడు, బళ్ళెం ఇస్తానన్నావు, గది ఇస్తానన్నావు, కవచం ఇస్తానన్నావు, అన్ని ఇస్తానన్నావు, కావాలంటే ఫుడ్ కూడా పెట్టించి గ్లూకోజులు కూడా ఇప్పిస్తాను అంటున్నావు, ఆ, అన్నీ ఓకే, బట్ ఎవరితో యుద్ధం చేయాలి నేను ఆ. ఇంతమంది కలిసి ఉంటే? అంటే ఎక్కడికెక్కడికి దాటేద్దాం, అంటే ఏదో ఒక లాజిక్ యూజ్ చేసి దాటేద్దాం అని దుర్యోధనుడు మైండ్ గేమ్స్ ఆడుతుంటే ధర్మరాజు చెయ్యరాని తప్పు చేశాడు. ఆ. ఏమన్నాడంటే, నీకు అన్నీ ఇస్తాం, నువ్వు సేద తీరిన తర్వాత, నీకు కొంచెం ఎనర్జీ లెవెల్స్ వచ్చిన తర్వాతే గ్లూకోజ్ అది ఇచ్చి, నిమ్మరసాలు ఇచ్చి, కావాలంటే ఫుడ్ పెట్టి, నీకు ఎప్పుడు కావాల్సింది అప్పుడే యుద్ధం చేద్దాం. ఉమ్, మాలో ఎవడితో అయినా యుద్ధం చేసి గెలువు, మాతో ఎవడితో అయినా ఒకడితో యుద్ధం చేసి నువ్వు గెలువు, ఆ, చాలు అనగానే, అలా యుద్ధం చేస్తే ఏమిటి అని అడిగాడు. అడిగితే, నువ్వు మాలో ఎవరితో యుద్ధం చేసి గెలిచినా నువ్వే ఈ రాజ్యాన్ని ఏలుకో, నువ్వే విన్ను, మేమే ఓడిపోయామని ఒప్పుకుంటామన్నాడు. ఆ, అని ధర్మరాజు ఈ పజిలు వెయ్యగానే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుని చూశాడు. అసలు పొయ్యి మొత్తం 18 రోజులు యుద్ధం చేసి మిమ్మల్ని గెలిపిస్తే అసలు నువ్వు ఏం మాట్లాడావు ధర్మరాజా? ఏమన్నా లాజిక్ ఉందా? వాడు ఏడవటం పక్కన పెట్టు, నీ హృదయానికి ఒక లిమిట్స్ లేవా? నీ కారుణ్యానికి ఒక లిమిట్స్ లేవా? ఇప్పుడు బయటికి వచ్చి వాడు గద తీసుకొని, నేను నకులుడితో యుద్ధం చేస్తాను, నేను సహదేవుడితో యుద్ధం చేస్తాను, లేదా నేను నీతో యుద్ధం చేస్తానంటే గెలిచేదట్లా నువ్వు? ఆ, ఇక శ్రీకృష్ణ పరమాత్మ ఆ ధర్మరాజు కళ్ళల్లో చూస్తే ధర్మరాజుకు అర్థమైపోయింది, ఇదే అసలు యాక్చువల్లీ కొంప ముంచింది. ఎప్పుడైతే మాయాజూదంతో మిమ్మల్ని ఓడిస్తారు, మీరు రావద్దని విదురుడు చెప్తే ఎక్కడ లేని మంచితనం చూపించిన ధర్మరాజు, వస్తే గిస్తే యుద్ధం నా పెదనాన్న కొడుకులతోనే వస్తుంది కాబట్టి వాళ్ళ మనసు నొచ్చుకోకూడదు అని ఆ మాయాపాచికలకు వెళితే ఇవాళ కురుక్షేత్రం వచ్చింది. అలాంటిది బయటికి రావట్లా దుర్యోధనుడు. ఆ. దుర్యోధనుడు ఏదో ఒకటి చేసి రప్పించటానికి ధర్మరాజుకి ఏం చేయాలో అర్థం కాక, అందులోనూ నేను ఒక్కడున్నానని జాలి మాటలు మాట్లాడేసరికి గుండె గరిగిన వాడై ఒక అన్కండిషనల్ ఆఫర్ ఇచ్చేశాడు. దేవుడా. ఆ కృష్ణుడు కళ్ళల్లో ధర్మరాజు చూచి, అమ్మా నేను చెయ్యరాని తప్పు చేశాను అని ధర్మరాజు అనుకుంటుంటే, ఆ కృష్ణుడు కోపంగా కళ్ళల్లోకి, నువ్వు ఇప్పటికీ మారవా ధర్మరాజా అని చూస్తుంటే వీడు బయటకు వచ్చేశాడు. అమ్మ, ఆఫర్ సాలిడ్ ఆఫర్ అయింది. ఇప్పుడు కనీసం నేను ఏ నకులుడినో సహదేవుణ్ణో నేను ఈ ధర్మరాజును చంపేస్తే వాడు మళ్ళీ గెలిచినట్టే. ఇక ఒక్కసారిగా నీళ్ళల్లోంచి బయటికి వచ్చిన ఆ దుర్యోధనుణ్ణి చూచిన ధర్మరాజు ఆ దుర్యోధనుడికి కవచం ఇచ్చి, ఆ దుర్యోధనుడికి మంచి గదనిచ్చి, ఆ దుర్యోధనుడు కొంచెం వారికి రెడీ అనే వరకు వెయిట్ చేశాడు. పరమాత్మ ఇక్కడ మళ్ళీ సూక్ష్మంగా మహాభారతాది గ్రంథాలు ఎందుకు చదవాలి అంటే, ధర్మాన్ని మీరు పట్టుకొని బ్రతికినట్లయితే, మీరు తెలిసి తెలియక ఏవైనా తప్పులు మీరు చేసినా పరమాత్మ సమస్త దేవతలు కలిసి మిమ్మల్ని కాపాడతారు అనటానికి ఇప్పుడు జరిగేది ఒక ప్రత్యక్ష సాక్ష్యం అది. అలాంటిది అప్పుడు వరకు వాడు బయటికి వచ్చి కాసేపు ఊపిరి పీల్చి, కాసేపు సేద తీరి, వాడిగా నేను రెడీ అనుకుంటున్న టైంలోకి ఆ ధర్మరాజుని పక్కకు తోసి, నకులుణ్ణి పక్కకు దోసి, సహదేవుణ్ణి పక్కకు దోసి, అర్జునుణ్ణి పక్కకు దోసి, ఒక గదతో భీముడు ముందుకొచ్చి ఆ దుర్యోధనుడు కళ్ళల్లో చూస్తూ గదని తిప్పుతుంటే, ఆ దుర్యోధనుడికి ఒక్కసారిగా భీమసేనుడు, గద, భీముడి యొక్క రూపము, ఆయన కురులు చూసి వాడు ఇచ్చిన ఆఫర్ 2 నిమిషాలు మరిచిపోయి, వీడితో యుద్ధం చేస్తాను, నేను వీడిని చంపుతానన్నాడు లోపల నుంచి. అయిపోయి. వెరీ గుడ్. అంటే ఆ మైండ్ రాగద్వేషాలు, నేను అందుకే మీకు మళ్ళీ చెప్పాను, మహాభారతం ఏం నేర్పుతుందంటే, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే శత్రువులు మనలోనే ఉంటూ నిత్యం మనల్ని కిందకి నొక్కటానికే ప్రయత్నిస్తాయి. అక్కడ నువ్వు నచ్చిన వాడితో యుద్ధం చేయటానికి బయటికి రా అనగానే ఒక్క ఉత్సాహంతో వచ్చినవాడు ఆ భీమసేనుడు ముఖం చూస్తే చిన్నప్పటి నుంచి ఆ భీమసేనుడంటే దుర్యోధనుడికి మంట. ఆ మంటలో ఒక్కసారిగా వాడి లోపల ఉన్న క్రోధం, వాడి లోపల ఉన్న మోహం, వాడి లోపల ఉన్న మాశ్చర్యం, మూర్తీభవించిన జలసి బయటకు వచ్చింది వాడికి. ఎందుకంటే ఆ ముందు రోజే కదా 24 గంటలుగా అలా గుండెలు బద్దలు కొట్టి చంపింది. అదంతా గుర్తొచ్చి నేను వీడి మీద రివెంజ్ తీర్చుకుంటానన్నాడు.
అంటే మనోనియామక దేవుడు రుద్రుడు అని చెప్పాను నేను మీకు. మన మనస్సులని అధిపతి సాక్షాత్తు పరమశివుడు. అందుకనే నిత్యం ఆ పరమశివుడు యొక్క ఆరాధన ఒక జీవుడు ఎందుకు చేయాలంటే, మన మనసులు మన ఆధీనంలో ఉంటాయి. మన మనసులు మన ఆధీనంలో ఉండాలంటే శివుడి యొక్క అనుగ్రహం కావాలి. అలా లేకపోతే కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాల చేతిలో తోలుబొమ్మల్లాగా మనం ఆడుతూ ఉంటాం. ఆ! అలాంటిది వాళ్ళ వీడి పరిస్థితి ఇలాగైపోయింది. అయ్ అటువైపు రుద్రాశీర్వాదం ఉంది కాబట్టి ఒక్క క్షణం ఆ దుర్యోధనుడు మనస్సు మారిపోయింది. అది చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు కొంటెగా ధర్మరాజుని చూసి నవ్వాడు. నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు నువ్వు. అంటే నీ జాలి ఎంత, నీ కారుణ్యం ఎంతంటే, అవతల వ్యక్తి పాపం బాధలో ఉండి ఒక మాట మాట్లాడితే వాడికి ఒక ఆఫర్లు ఇచ్చేస్తాడు ధర్మరాజు. ఆ! ఇవాళ సాక్షాత్ ఆ శివుడు ఉండి, అంటే దుర్యోధనుడు అధార్మికుడు కాబట్టి ఆ మనసు మీద కంట్రోల్ లేని దుర్యోధనుడు మాత్సర్యంతో, జలసీతో భీముడిని చూడగానే నేను భీముడితో యుద్ధం చేస్తానన్నాడు కాబట్టి సరిపోయింది. అదే కాక కొంచెం కంట్రోల్డ్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా ఉండి నకులుని పంపించండి ముందుకనుంటే పరిస్థితి ఏమయ్యేది? అందుకనే ధర్మాన్ని పట్టుకొని నిలబడండి. ఎట్టి పరిస్థితుల్లో ధర్మాన్ని తప్పొద్దు. ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని తప్పొద్దు. ఎందుకంటే కష్టమైన పరిస్థితులు భగవంతుడెందుకు కల్పిస్తాడంటే, నీ లోపల ఉన్న నిజస్వరూపాన్ని బయటికి తీసుకురావటానికి. నీకు ధర్మం మీద పూనిక ఉందా? లేదా ధర్మం వైపు పూనిక ఉండట్టు నువ్వు యాక్ట్ చేస్తున్నావా? అలా యాక్ట్ చేసేవాడివైతే క్లిష్ట పరిస్థితుల్లో నీ నిజస్వరూపం బయటకొస్తుంది. యాక్ట్ చెయ్యని వాడివైతే అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధర్మాన్నే పట్టుకుంటావు. ధర్మాన్ని పట్టుకుంటే ధర్మమే నిన్ను కాపాడుద్ది. ఎందుకంటే ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి శివకేశవులు ఒకటై వచ్చి మీ వైపు నిలబడి యుద్ధం చేసి మిమ్మల్ని గెలిపిస్తారనే ఒక సందేశాన్ని వ్యాసుడు సమస్త భూమండలానికి ఇస్తున్నాడు ఈ మహాభారతం ద్వారా. అలాంటిది ఒక్క క్షణం ఇక దుర్యోధనుడికి ఆ భీమసేనుణ్ణి చూసి ఎక్కడ లేని మాత్సర్యం వచ్చి, చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్యన జరిగిన సంఘటనలన్నీ గుర్తొచ్చి, ఒరే భీమా రా మనం చూసుకుందామంటే వాళ్ళ ఇద్దరు ద్వంద్వయుద్ధం ఇక్కడ మొదలయ్యింది. ఇక మాశ్చర్యం, కుళ్ళు పూర్తిగా నిండిన దుర్యోధనుడు ఆ భీమసేనుడి వైపు సౌజ్ఞ చేస్తూ, ఇటు రా భీమసేన, మనం ఇద్దరం ఇప్పుడు ద్వంద్వయుద్ధం చేద్దామంటూ ఉండగా, ఇక భీమసేనుడు కూడా తన గదాదండాన్ని లేపి ఆ దుర్యోధనుడి వైపుకు దూసుకుంటూ వెళుతున్నాడు. ఇక వీరిరువురు ఆ సరస్సు పక్కన ఉన్న ప్లేస్లో ఒకళ్ళని ఒకళ్ళు ఈ గదాదండాలతో కొట్టుకుంటూ ఉంటే, ఆ గద భీముడి యొక్క ఛాతి మీద తగిలి, ఆ గద భీముడి యొక్క రిప్స్ మీద తగిలి, దాని తర్వాత భీముడి యొక్క గద ఆ దుర్యోధనుడు యొక్క లెఫ్ట్ భుజం మీద తగిలి, దుర్యోధనుడు యొక్క కుడి పొట్టభాగంలో తగిలి, అలా బాగా వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు గదాదండంతో విపరీతంగా వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఈ ద్వంద్వయుద్ధం చూస్తే ఆ ధర్మరాజుకి ఆ చిన్నప్పుడు ఆ చిన్నపిల్లలుగా వాళ్ళు ఆ కుమార విద్యా ప్రదర్శనలో ఇద్దరూ గదాదండంతో యుద్ధం చేస్తూ ఎవరూ ఎవరిని ఓడించలేక ఆ చిన్న ప్రాయంలో వాళ్ళుంటే, వాళ్ళిద్దరినీ మధ్యకి వెళ్ళి ఆపమన్నది ద్రోణాచార్యుడు. ఆపిన వ్యక్తి అశ్వత్థామ. ఇవాళ ఆపటానికి ద్రోణాచార్యుడు లేడు, ఆపాల్సిన అశ్వత్థామ పక్కన లేడు. కాబట్టి ఇవాళ అంటే ఆ దృశ్యాన్ని అటువైపు ఉన్న ధర్మరాజు తన గుర్తుకొచ్చింది. ఆ! అక్కడ మొదలయ్యింది. పాపం చిన్న పిల్లలుగా వాళ్ళ మధ్యన ప్రేమానురాగాలతో ఉంటూ హ్యాపీగా ఒక ఇద్దరు తమ్ముళ్ళ పిల్లలుగా వాళ్ళు, బాబాయి పెద్దనాన్న పిల్లలుగా వాళ్ళు బ్రతికొని ఉండి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అలాంటిది నా తమ్ముళ్లే కదా, నా బాబాయి పిల్లలే కదా అని దుర్యోధనుడు అనుకొని ఉండి వీళ్లకు రాజ్యాన్ని ఇచ్చి వీళ్ల మానాన వీళ్ళు బ్రతకనిచ్చి ఉండి ఉంటే ఇవాళ దుర్యోధనుడు తన యొక్క తమ్ముళ్లతో, తన యొక్క పిల్లలతో, మనవళ్లతో సుఖంగా ఉండాల్సిన దుర్యోధనుడు పరిస్థితి ఇవాళ ఎలా ఉంది అంటే, అసలు అటువైపు దుర్యోధన అని అరవటానికి ఒక్క మనిషి కూడా లేడు. కనీసం కుమార విద్యా ప్రదర్శనలో ఆ మైదానంలో దుర్యోధనుడు, భీమసేనుడు ఇద్దరూ కలిసి ఈ ద్వంద్వయుద్ధంలో ఆ గదాదండంతో ఒకళ్ళను ఒకళ్ళు కొట్టుకుంటుంటే, కనీసం సగం మంది జనాలు దుర్యోధన, సుయోధన అని అరుస్తుంటే, ఇంకా సగం మంది భీమసేన అని అరుచే పరిస్థితి నుంచి ఇలాగా అధర్మం వైపు నిలబడి పక్కవాడిని చూచి ఓర్వలేక, పాండవుల ఖ్యాతి చూసి ఓర్వలేని దుర్యోధనుడు వైపు అరవటానికి ఒక్క గొంతు కూడా లేదక్కడ.
అది దుర్యోధనుడు యొక్క వైభవం. దుర్యోధనుడు యొక్క పరమ నీచ వైభవం అన్నమాట. అందుకనే మహాభారతం ఎందుకు చదవాలి అంటే, ఇంకొకడిని చూసి కళ్ళు చూడలేకపోతే దుర్యోధన కర్ణాదులలాగా కింద కూలిపోతారనే సంగతి వ్యాసుడు క్లియర్‌గా వర్ణిస్తున్నాడు. కనీసం దుర్యోధన అని 10 మంది అరిచినా లోపల నుంచి ఒక రకమైన ప్రేరణ వచ్చి, ఒక మోటివేషన్ వచ్చైనా భీమసేనుడిని కొట్టాలి. అలాగా భీమసేనుడు, దుర్యోధనుడు దీర్ఘకాలంగా యుద్ధం చేసుకుంటున్నారు. అసలు అంత పరాక్రమంగా ఉండే భీమసేనుడు ఎందుకు దుర్యోధనుణ్ణి 1 దెబ్బలోనో, 10 దెబ్బల్లోనో, 20 దెబ్బల్లోనో చంపేయలేకపోయాడు? ఇది ఒక ధర్మ సూక్ష్మం. మళ్ళీ మీరందరూ ధర్మం అనేది ఎందుకు ఇంపార్టెంటు, మహాభారతానికి ఆ ధర్మమే ఎందుకు ఇంపార్టెంటో మీకు ఇప్పుడు క్లియర్‌గా అర్థమవుతది. ఎవరినైనా తన యొక్క ముష్టిఘాతాలతో ఏనుగులను ఇసిరేసినవాడు, మనుషులని ఒక్క గుద్దుతో చంపేసినవాడు దుర్యోధనుడితో దీర్ఘకాల యుద్ధం జరుగుతూ, వాళ్ళిరువురు తిరుగుతూ, ఒకళ్ళ నోట్లోంచి రక్తం వస్తూ, ఒకళ్ళ ఎముకలు విరిగిపోయిన శబ్దాలక్కడ వినపడుతూ, ఆ గదలు కొట్టుకుంటుంటే ఆ గదల్లోంచి ఆ నిప్పు రవ్వలు ఎగురుతూ, ఇలా వాళ్ళు నీరసపడిపోయి అలా కొట్టుకుంటూ ఇద్దరిని అలా రౌండ్‌గా తిరుగుతూ అలా ఉండిపోతే, రొమ్ముకుంటూ ఉండిపోతే, ఒక్కసారిగా భీమసేనుడికి కృష్ణుడు కనపడ్డాడు అటువైపు నిలబడి యుద్ధం చేస్తున్నవాడు. ఆ కృష్ణుడు కనపడగానే అసలు భీమసేనుడు కూడా అనుకుంటున్నాడు, ఏమిటిది ఇంత దీర్ఘకాలంగా ఈ దుర్యోధనుడు ఎలా నిలవగలుగుతున్నాడు అనగానే, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఆ భీమసేనుడికి తొడ చూపించి తొడ మీద కొట్టు అని ఒక సైగ చేశాడు. అప్పుడు భీమసేనుడికి గుర్తొచ్చింది. భీమసేనుడు మామూలుగా ఏం చెప్పాడు, ఒరేయ్ ద్రౌపదిని పిలిచి తొడ మీద కూర్చోమంటావా నువ్వు, రా ఇక్కడ ఈ తొడ మీద కూర్చో అని అన్నాడు కదా ఈ దుష్టుడు. తొడలు విరగ్గొట్టేసి నేల మీద పడేసి నీ తలని నా వెడంకాలుతో తంతాను అని అన్నాడు కదా, అది జ్ఞాపకం వచ్చింది ఆయనకి. కానీ ఇక్కడ కేవలం భీముడి యొక్క ప్రతిజ్ఞ వల్లనే ఇంకా దుర్యోధనుడు నిలబడ్డాడా అంటే తప్పనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మునిశాపం ఉంది. ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు పిలిచి వనపర్వంలో చెప్పాను మీకు, అరణ్య పర్వంలో, నా కొడుకులు నా మాట వినట్లేదు అంటే, ఎలా అయితే వీళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోయారో అటు పిమ్మట కర్ణుడు వచ్చి వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి మంది మార్బలం లేదు, సైనికులు లేరు, కాబట్టి వాళ్ళందరినీ మనం వెళ్ళి చంపేద్దాం పాండవులని అనగానే, వాళ్ళు లోపల ఈ కూట రాజకీయాలు పన్నుతున్నారో దుష్ట చతుష్టయం కలిసి వ్యాసుడొచ్చి చెప్పాడు ధృతరాష్ట్రుడికి, నీ తమ్ముడు బిడ్డలే కదా, మీరిద్దరూ ఎలా ఉండాలని ఎన్నో ఉపమానాలు యూజ్ చేసి చెప్పాడు. కామధేనువు ఉపమానంతో సహా చెప్పాడు వ్యాసభారతంలో. మీరిద్దరూ కలిసిమెలిసి ఉండాలి, ఎందుకు ఇలాంటి దుర్మార్గమైన పని చేస్తున్నావంటే, నా కొడుకు నా మాట వినట్లేదు. వ్యాస మహర్షి నేనేం చెయ్యనంటే, మైత్రేయ ఋషి వస్తారు, ఆయన చెప్తారు అని చెప్పి వెళ్ళాడు కదా. ఆ మైత్రేయ ఋషి వచ్చి దుర్యోధనుడికి, నాయనా నువ్వు నీ యొక్క బాబాయి పిల్లలని, నీ తమ్ముళ్ళని కూడా రాజ్యాన్ని ఏలుకోనివ్వాలి, అందులోనూ మాయాపాచికలు వేసి లాక్కోవటం ఏమిటి ధర్మం, వాళ్ళు వాళ్ళ భుజపరాక్రమాలతో సంపాదించిన రాజ్యాన్ని నువ్వు మాయ చేసి మోసం చేసి లాక్కుంటే నీకు వంట పట్టదు ఈ రాజ్యం అని మైత్రేయ ఋషి చెప్తుంటే, అంటే ఇక్కడ తత్వం అర్థం చేసుకోండి. మీ కష్టం చేసి సంపాదించిన డబ్బు మీ చేతిలో నిలుస్తుంది. దుర్యోధనాదులులాగా పక్కవాడు సంపాదించింది మోసంతో లాగేద్దామని అనుకుంటే, ఒకటి ఆ డబ్బు నిలవదు, రెండు ఆ డబ్బు మీ మృత్యువుకి కారణమవుతుందనే సంగతిని వ్యాసుడిక్కడ చెప్తున్నాడు. అదే మైత్రేయ ఋషి కళ్ళల్లో చూస్తూ, దుర్యోధన ఎలాంటి న్యాయం ఇది, క్షత్రియుడన్నాక వాడు యుద్ధంలో గెలిచి రాజ్యాన్ని తీసుకోవాలి క్షత్రియ ధర్మంలో, అంతేగాని మోసం చేసి పక్కోడు సొమ్ము కాజేయకూడదు. అది వాళ్ళ తమ్ముళ్ళు నలుగురు 4 దిక్కులకెళ్ళి జయించి తీసుకొని వచ్చి తన అన్నకి పట్టాభిషేకం చేసి అన్న కాళ్ళ దగ్గర పెట్టిన దాన్ని నువ్వు ఎలాగ అనుభవిస్తావు, నీకేం రైట్ ఉందంటే, ఓ ముసలివాడా, జుట్టు బొట్టు అంటే జడలు గడ్డాలు పెంచుకున్న వాళ్ళని మేము నమ్ముతామా, నువ్వెళ్ళి నీ యొక్క సూక్తులు నీ యొక్క నీతులు లోకానికి చెప్పు, నాకు కాదు అని హేళన భావంతో కళ్ళు కింద పెట్టి కాళ్లతో ముగ్గులు వేసుకుంటూ, అసలు ఋషి కళ్ళల్లో చూసి మాట్లాడకుండా వీడితో నేను మాట్లాడేదేమిటి అనే ఒక అహంకారంతో ఉన్న దుర్యోధనుణ్ణి
నువ్వు రాజ్యాన్ని ఈ పాండవులకిచ్చి నువ్వు సంధి చేసుకోకపోతే పాండవుల చేతిలో తొడలిరిగి చచ్చిపోతావనే శపించి వెళ్ళిపోయాడు మైత్రేయ ఋషి. ఇవాళ ఆ ఋషి శాపం నిజం కావాలి. ఋషి శాపం నిజం కావాలి కాబట్టి భీమసేనుడు దుర్యోధనుడిని ఓడించలేకపోతున్నాడు. అలాంటిది ఒక్క క్షణం శ్రీకృష్ణ పరమాత్మ తొడను చూపించి తొడను విరిచేసి నువ్వు చంపివేయవలసినది అని భీమసేనుడికి చెప్పగానే ఇక ఒక్కసారిగా మొత్తం మారిపోయింది అక్కడున్న సెనారియో. చుట్టూ తిరుగుతూ ఆ దుర్యోధనుడు వేస్తున్న గదతో ఈయన కొడుతూ ఆయన కొడుతూ ఈయన కొడుతూ ఆయన కొడుతూ ఉన్న ఒక్క క్షణంలో దుర్యోధనుడి యొక్క తొడని చూచి వెనక భాగం నుంచి ఒక్కసారిగా కొడితే దుర్యోధనుడు తొడకి అది తగిలి దుర్యోధనుడు తొడ పగిలి దుర్యోధనుడు ఇలా లేచి 2 సమ్మర్ సాల్ట్లు కొట్టి కింద పడిపోయాడు. కింద పడిపోయిన దుర్యోధనుడు ఆ తొడ పగిలిపోయి ఆ కింద నుంచి రక్తస్రవం జరుగుతుండగా ఇంకా లెగలేకపోయాడు. ఇంకా ఒకసారి గదతో కొట్టిన తర్వాత గాల్లోకి వెగిరి 2 సమ్మర్ సాల్ట్లు కొట్టి కింద పడిపోయిన దుర్యోధనుడు ఇంకా లెగలేదంతే. వ్యాసభారతంలో క్లైమాక్స్ ఇలాగే ఉంది. సో అలా పడిపోయిన వెంటనే ఒక్కసారిగా దుర్యోధనుడు ఆ భీముణ్ణి చూస్తుంటే భీముడు కళ్ళన్నీ ఎరుపెక్కి ఆ దుర్యోధనుణ్ణి చూసి, ఒరేయ్ ఏమన్నావురా, 5గురిని పెళ్లి చేసుకుంటే బట్టలు లేకుండా ఇలా నిలబెట్టేశారు అని నీ స్నేహితుడైన కర్ణుడు ఒకణ్ణి నమ్ముకో నిన్ను బాగా చూసుకుంటాడని చెప్పి నిన్ను చూపిస్తే కనీసం ఒక వదిన అనే ఒక చిన్న ఇంగితం కూడా లేకుండా జంతువులాగా నువ్వు వచ్చి నా తొడల మీద కూర్చోమంటావా? అసలు ఇది ఎంత పశు ప్రవృత్తి కలిగిన వాడివిరా, వదినంటే తల్లితో సమానం. అలాంటి ఆడమనిషిని పిలిచి తొడ మీద కూర్చోపెట్టాలని అనుకున్నావు కదా, అందుకురా నువ్వు తొడలు విరిగి పడిపోయావు. అందుకనే ఋషి శాపం. ఋషి అందుకు చెప్పాడు, ఎంత అహంకారం ఉంటే వదినమ్మని పిలిచి తొడ మీద కూర్చోమంటావు నువ్వు. అలాంటిది ఇవాళ పడిపోయావు. కాబట్టి నీలాంటి నీచుడు, నీలాంటి అధముడు, నీలాంటి స్వార్థపరుడు అనేవాడు ఈ భూప్రపంచంలో మళ్ళీ పుట్టకూడదు. నీలాంటి దుర్మార్గుడు అసలు వాడు ఒక గంజాయి మొక్క లాంటి వాడు, దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా పాడు చేస్తాడని చెప్పి తన ఎడంకాలు తీసి దుర్యోధనుడు యొక్క తలని, పడిపోయిన తలని తొక్కి లోపలికి మళ్ళీ కాలు తీసి ఆ దుర్యోధనుడు ముఖంలో ముఖం పెట్టి, ఇప్పటికీ నీ కళ్ళల్లో నాకు ప్రాయశ్చిత్తం కనబడట్లేదు నువ్వు చేసిన దానికి అని చెప్పి రౌద్రంగా గద పట్టుకొని ఆయన చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చి ఎడంకాలితో బ్రతుకున్న దుర్యోధనుడు నొక్కుతుంటే ధర్మరాజు ఒక్క నిమిషం వచ్చి ఆ భీమసేనుడి చెయ్యి పట్టుకొని పక్కకు లాగాడు. లాగి ఇక వాడు పడిపోయాడు, వాణ్ణి మళ్ళీ కాలుతో తొక్కవద్దు అని చెప్పి ఆ భీమసేనుడిని ధర్మరాజు పక్కకు లాగేస్తే ఇప్పుడు ఆ ఒంటి నిండా రక్తం కారుతూ ఎముకలు ఇరిగిపోయి తొడ పగిలిపోయి ఆ వెనక నుంచి రక్తమంతా కారుతుండగా రక్తపు మడుగులో పడిపోయిన దుర్యోధనుడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వైపు చూస్తూ, ఏమిటి కృష్ణ ఇది, నువ్వు చేసింది ఏమిటి, అసలు ఇది ధర్మబద్ధమైన యుద్ధమేనా, ఇది దగ్గర ఉండి అనుక్షణం అధర్మం చేసి మమ్మల్ని నాశనం అయిపోయేలాగా చేసింది నువ్వు కాదా, ఈ పాండవులు నిజంగా మా ముందు నిలవగలిగిన వాళ్ళ, నువ్వు చేసిన ఈ అధర్మం వల్లనే వాళ్ళు గెలిచారు, ఆఖరికి నన్ను వాళ్ళ చంపేయటం కూడా అధర్మమే, నన్ను ఇలా పడేయటం కూడా. అసలు ఈ గద ప్రదర్శనలో నాభి కింద భాగాన్ని మనం కొట్టకూడదనేది నియమం. అలాంటి నాభి కింద భాగమైన నా తొడని కొట్టి మళ్ళీ భీమసేనుడికి గుర్తు తెచ్చి కొట్టించి నన్ను చంపించావు, నన్ను పడిపోయేలా చేశావు. నువ్వు చేసిన అధర్మం వల్ల ఇవాళ వీళ్ళు గెలిచి ఇప్పుడు సమస్త భూమండలాన్ని ఏలబోతున్నారు, వీళ్ళు అధర్మంగా గెలిచారు అంటే అసలు శ్రీకృష్ణ పరమాత్మ ఇలాంటి నీచుడికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేనేలేదు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఇలాంటి నీచుడికి అసలు సంజాయిషి ఇవ్వకూడదు, వాడికి అసలు అర్హత కూడా లేదు. కనీసం కర్ణుడికి చెప్పాడు, నువ్వు ధర్మం గురించి మాట్లాడటం అధర్మం అని. వీడితో అసలు మాట్లాడకూడదు, ఎందుకంటే వీడి బాగుపడాలని ఎన్నిసార్లు ఎంతమంది ప్రయత్నించారు. బూడిదలో పోసిన పన్నీరే వీడు, కుక్కతోక వంకరే. విదురుడు అదే పనిగా శంఖమేసి ఊదాడు. సంజయుడు చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు, భీష్ముడు చెప్పాడు, ద్రోణుడు చెప్పాడు. ఎవడన్నా ఒకడి మాటన్నా విన్నాడా ఈ దౌర్భాగ్యుడు?
కృష్ణుడు సంధికొస్తే సూది మనుపు పెట్టే చోటివ్వనన్నాడు. అది కాక ఇంకా గట్టిగా మాట్లాడుతుంటే బందీ చేయమన్నాడు. ఇవాళ అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళల్లో చూసి చెప్పచ్చా ఇది? అన్నిటికంటే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇది. ఇది అండర్లైన్ చేసుకోండి. మహాభారతం ఎప్పుడు జరుగుతుంది? ద్వాపర యుగంలో జరుగుతుందా? ద్వాపర యుగంలో ఎప్పుడు జరుగుతుంది? ద్వాపరి అంతంలో మహాభారతం జరుగుతుంది. అంటే ఇంకొన్ని రోజులలో కలియుగం వచ్చేస్తుంది. మరి ఆ మహాభారతంలో ఇంతమందిని చంపించిన శ్రీకృష్ణ పరమాత్మ ఎవరి కోసం ఇదంతా చేశాడు? ద్వాపర యుగం వాళ్ళ కోసం చేశాడా? వస్తున్న కలియుగం వాళ్ళ కోసం చేశాడా? ఖచ్చితంగా వస్తున్న కలియుగం కోసమే. వచ్చిన కలియుగం కోసం చేశాడు. అంటే కలియుగంలో ఇంకా ఎంతోమంది దుర్యోధన, దుశ్శాసన, కర్ణశకునులు ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళతో ఎలా వ్యవహరించాలి అని చెప్పటానికై ఇన్ని ధర్మసూక్ష్మములు చెప్తూ వస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం ఎందుకు శ్రీకృష్ణుడే దేవదేవుడు, శ్రీకృష్ణ పరమాత్మ అని ఎందుకంటామంటే, శ్రీకృష్ణుడు వచ్చింది కలియుగ మనుషుల కోసం. ఎందుకంటే ద్వాపరం అయిపోయింది, ఇక కొన్ని రోజుల్లో కలి వస్తుంది. భూభారహరణాన్ని చేసి కలియుగంలో ఉన్న సమస్త జనులు సుఖపడాలనే ఒక ఉద్దేశంతో చేస్తూ వ్యాసుడు మహాభారతాన్ని కలియుగంలో ఉన్న మనుషులు దుర్మార్గులని ఎలా ఎదుర్కోవాలి అనే ఒక ధర్మసూక్ష్మంగా రాశాడు ఈ మహాభారతాన్ని. ఇక్కడ చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ధర్మం గురించి మాట్లాడుతున్నావు, బాగుంది. ఎన్నడైనా నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావా? పాములతో కరిపించినప్పుడు, విషమన్నం తినిపించినప్పుడు, లక్క ఇంట్లో పెట్టి మనుషుల్ని కాల్చివేసినప్పుడు, మాయాజూదంలో లాక్కున్నప్పుడు ఎక్కడ నువ్వు ధర్మం పాటించావు దుర్యోధన? నువ్వు ఒక్క చోట పోనీ పొరపాటున నువ్వు ధర్మం పాటించి ఉంటే కనీసం ఇవాళ నువ్వు నీ ధర్మమే నిన్ను కాపాడి ఉండేది. ఆ మాటికొస్తే నువ్వేమంటున్నావు? నేను అధర్మంగా గెలిపించానంటున్నాను. ఎలా అధర్మంగా గెలిపించాను నేను? భీష్ముడు తనంతట తను తెలుసుకున్నాడు. ఎప్పుడో తెలుసుకోవాల్సిన భీష్ముడు 2 సార్లు నేను భీష్ముడి మీదకి వెళ్తే తెలుసుకున్నాడు, నేను అధర్మం వైపు యుద్ధం చేస్తున్నాను, నేను త్యాగం చేసేయాలి అని. ద్రోణాచార్యుడు సప్తమహర్షులు చెప్తే తెలుసుకొని అతను వెళ్ళిపోయాడు. ఎక్కడ అధర్మం జరిగింది? చావు బతుకుల్లో ఉన్నా కూడా తెలుసుకోలేకపోతున్నాడు. నువ్వు చావు బతుకుల్లో ఉన్నా ఇంకా నిన్ను నువ్వు మోసం చేసుకోగలవు. అదే నీ యొక్క కలి అంశ. కలిపురుషుడివి కాబట్టి ఓరి దుర్మార్గుడా, నువ్వు నీ ఎన్ని ప్రతాపాలు కలియుగ మనుషులలో చూపించినా, అంటే ఇక్కడ తత్వం, ఎన్ని అధర్మాలు, ఎన్ని పనికి మాలిన పనులు నువ్వు కలియుగ మనుషుల మీద ప్రవర్తించినా, నన్ను ఆశ్రయిస్తే, అంటే శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయిస్తే విజయం తీసుకొచ్చి ప్లేట్లో ఇలా పెడతాను నేను. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అసలు నువ్వే అధర్మికుడివి. నువ్వు అలాంటి నిన్ను చంపడానికి ధర్మం దేనికి? నిన్ను అధర్మంగానే చంపొచ్చు యాక్చువల్లీ. అసలు ఇన్ని రోజులు నిన్ను భరించడమే పాండవుల మంచితనం. నేను ఎన్నడో చెప్పాను. నేను అరణ్య పర్వంలోనే సాత్యకి నన్నొచ్చి అడిగాడు, ఇప్పుడికిప్పుడు వెళ్ళాలా, వాళ్ళందరినీ చంపాలా, మీ రాజ్యం మీకు ఇవ్వాలా అని అడిగాం. పాండవులు వద్దన్నారు. హనుమ భీముడితో చెప్పాడు వనపర్వంలో, ఇలా దూకి అలా మొత్తం హస్తినాపురాన్ని నాశనం చేసి మీకు మీ రాజ్యాన్ని ఇప్పిస్తానని. భీముడు వద్దన్నాడు. అది వాళ్ళ మంచితనం. కాబట్టి నేను ఇప్పుడు ఇస్తున్న సందేశం ఇక్కడున్న అందరికీ, ఇలాంటి అధర్మికులకి, వీళ్ళు జంతువులు, వీళ్ళని ఎలా అన్నా సంహరించవచ్చు. వీళ్ళని అధర్మాన్ని అధర్మంతోనే సంహరించాలి. అధర్మాన్ని అధర్మంతో జయిస్తే అదే ధర్మం. అదే మోరల్ ఆఫ్ ద స్టోరీ. అది సాక్షాత్తు రాముడు వాలి సంహారం అప్పుడు చాలా ఉపోద్ఘాతం చెప్పాడు, వాలి పడిపోయి అడిగితే. అలాంటి ఉపోద్ఘాతం ఎందుకంటే నువ్వు మృగానివి, మృగాన్ని వేటాడతాం కాబట్టి మృగానికి నియమం లేదు. కాబట్టి నిన్ను ఎలాగన్నా చంపచ్చని. అంటే నేను అది రామాయణం చెప్తున్నప్పుడు మీకు వాలి రాముడి సంవాదం ఆఖరిలో చెప్తాను. ఇక్కడ ఈ కలిపురుషుడైన దుర్మార్గుడు నేల కొరుకుతూ ఆ శ్రీకృష్ణుడిని చూచి అడుగుతుంటే శ్రీకృష్ణుడు వాడికి చెప్పు దెబ్బతో సమాధానం చెప్తున్నాడు. నీలాంటి వాడిని, అంటే అధర్మాన్ని అధర్మంతోనే జయిస్తే అదే ధర్మం. కాబట్టి ఇంకా పాండవులు మంచివాళ్ళు కాబట్టి చాలాసార్లు ఆలోచించి చేశారు. నేను ఒక్కసారి భీముడికి చెప్పా తొడ మీద కొట్టి చంపేమని, ఒక్క దెబ్బకి తొడ మీద కొట్టి చంపేశాడు. అది చూచి ఇప్పుడు దుర్యోధనుడు పరిస్థితి, కృష్ణుడితో మాట్లాడుతున్న పరిస్థితి చూసి ఎక్కడ లేని కోపం వచ్చింది బలరాముడికి.
ఆయన అప్పుడే తీర్థయాత్రలు చేసుకొని వచ్చాడు ఈ యుద్ధం చూద్దామని. ఆ! ఇక రథం మీదకెళ్ళి తన నాగలి తెచ్చాడు, ఆ! భీముణ్ణి నేను సంహరిస్తానని. ఆ! కృష్ణుడు చాలా ధీటుగా ఆయన చేతులు పట్టుకొని, ఎందుకు భీముణ్ణి సంహరిస్తావు నువ్వు? వాడిలో ఏం ధర్మం ఉందని. ఆ మాటికొస్తే నీకు ధర్మసూక్ష్మం కావాలా? ఋషిశాపం అది. భీముడు కొట్టింది కాదది, భీముడు ప్రతిజ్ఞ కొట్టింది కాదు, ఋషిశాపం. వాడు అలాగే పడిపోవాలి. మరి ఆ మాటికొస్తే ద్రోణాచార్యుడు, రుద్రుడు శివుడే చెప్పి ఇచ్చాడు దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి చావుకి కారణమవుతాడు అని. మరి అదెలా అధర్మం? మీరు మీ యొక్క మనసులను భ్రమించడానికి ధర్మాధర్మములు మాట్లాడితే నేను మిమ్మల్ని మోసగాళ్ళకి నేను మోసగాండి, మీరు నా దగ్గర కథలాడతారా మీరు? ఆ మాటికొస్తే ద్రోణాచార్యుడు యథాధర్మం. సాక్షాత్తు రుద్రుడు చెప్పాడు దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి చావుకి కారణమవుతాడని. మరి ఆ మాటికొస్తే భీష్ముడు అంబేషికండై పుట్టింది, అవును, కాబట్టి ముందు నిలబడ్డాడు, చంపేశాడు. అర్జునుడు ఏది అధర్మంగా జరగలేదు. ఆ మాటికొస్తే ఋషులు, మునులు, సమస్త దేవతలు ఒకటయ్యి వాళ్లే ధర్మం డిసైడ్ చేసి ఇలాంటి అధార్మికులకు అన్ని రకాలుగా నాశనమయ్యేటట్టుగా పూనుకుంటారు వాళ్ళందరూ అని బలరాముడికి లాజిక్ చెప్పే ఇక బలరాముడు మైండ్ ఫ్యూజు అవుట్ అయిపోయి, సరే ఇది నేను ఒప్పుకోకపోయినా ఇక నువ్వు కృష్ణుడా దగ్గరుండి నువ్వు నడిపిస్తున్నావు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని కోపంగా రథం తీసుకొని బలరాముడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు బలరాముడు వెళ్ళిపోయిన తర్వాత దుర్యోధనుడిని చూసి కృష్ణుడు నవ్వుతూ చెప్తున్నాడు, అందుకనే ధర్మాన్ని పట్టుకోమని నీకు హితబోధ చేశారు విదురుడు, భీష్ముడు, ద్రోణాచార్యులు. అందుకనే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి. వినకపోతే చెడతే చూడటానికి ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా మిగల్లేదు. 11 అక్షోహిణి సైన్యంతో మొదలుపెట్టావు నువ్వు యుద్ధం. ఇవాళ నువ్వు చచ్చిపోతుంటే నీ పక్కన నిలబడడానికి ఒక్క సైనికుడు లేడు. అది ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ. కాబట్టి కలియుగంలో వస్తున్న రాజులకి, రారాజులకి అందరికీ కూడా మహాభారతంలో ఆ కురుక్షేత్ర రణరంగంలో ఉన్న ఎండ్ పాయింట్ శ్రీకృష్ణ పరమాత్మ చేసింది, వ్యాసుడు రాసింది అర్థమయ్యి ఉంటే ఇవాళ ఇంతమంది మొఘలులు, ఇంతమంది ఖిల్జీలు, ఇంతమంది ఈ అరబ్ వాళ్ళు భారతదేశం మీద దండయాత్ర చేస్తుంటే మన రాజులు ఇంకా ధర్మం ఆయుధం లేని వాడిని చంపం, నీళ్ళల్లో ఉన్నవాడిని చంపం, వెనక తిరిగిన వాడిని చంపమని వాళ్ళని వదిలేస్తే మహమ్మద్ గోరీ లాంటి వాళ్ళు 18 సార్లు దండయాత్ర చేసి మన ఆలయాలు కుళ్ళగొట్టారంటే మహాభారతం యొక్క హృదయం మనం తెలుసుకోవాలి, వ్యాస హృదయం తెలుసుకోవాలి. అందుకే ఆఖరి రోజు చెప్పేశాడు, ఒక అధార్మికుడిని అధర్మంతో చంపడమే ధర్మం అని. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. అందుకనే మహాభారతాన్ని ఆ రోజు ఆ రాజులు వాళ్ళ యొక్క మంత్రులు తెలుసుకొని చేతిలో ఆయుధం లేని వాడిని చంపకుండా వదిలేస్తే మళ్ళీ ఆఫ్ఘాన్ పోయి, పాకిస్తాన్ పోయి, మళ్ళీ అరబ్ దేశాలకు పోయి మళ్ళీ ఇంకా మనుషుల్ని తీసుకొని వస్తారని ఈ రాజ్పుతులు వీళ్ళందరూ కూడా మీరు చాలా సినిమాల్లో కూడా చూసుంటారు, వెనక నుంచి కొట్టేసి వాళ్ళు ఏమంటారు, ఈ అధర్మం వైపు నిలబడ్డ వాళ్ళు కేవలం యుద్ధంలో గెలుపు మాత్రమే ధర్మం అని చెప్పారు. చాలా మూవీస్లో క్లైమాక్స్ ఇదే కదా, వెనక నుంచి బాణం వేసి కొట్టేసేవేమని ఒక రాజపుత్ అడిగితే యుద్ధంలో గెలుపు మాత్రమే ధర్మం, ఎలాగన్నా గెలవచ్చు అన్నారు. అలాగే ఈ బ్రిటిష్ వాళ్ళు మన యొక్క రాజుల దగ్గరికి వచ్చినప్పుడు మన వాళ్ళు కూడా వీళ్ళు అధార్మికులని తెలిసి వాళ్ళని ఆ అధర్మంగానే గెలిచి ఉండాలి. ఇది నా గురువు నాకు ఒకసారి ఈ మహాభారతం మొత్తం అయిపోతున్నప్పుడు నాకు చెప్పిన క్లాసుని నేను మీకు చెప్తున్నాను. మా గురువుగారు చెప్పారు, ఇది కేవలం ఒకడు మాత్రమే బాగా పాటించిన వాడు కలియుగంలో ఎవరంటే శివాజీ. అందుకనే 5-2-5-1 ఉన్న ఒక చిన్న వ్యక్తి మొఘల్ సామ్రాజ్యం వాళ్ళకి ముప్పు తెప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిచ్చి గొరిల్లా వార్స్ చేసి రాత్రికి రాత్రి వాళ్ళ యొక్క ఇంట్లోపలికి వెళ్ళి వాళ్ళ రాజ్యంలో ఉన్న చేతులు కట్ చేసి అఫ్జల్ ఖాన్ చేతులు కట్ చేసుకొని వచ్చి ఇంత చిన్న మరాఠా సామ్రాజ్యం 17వ దశాబ్దం నాటికి యావత్ భూమండలాన్ని ఏలింది, దక్షిణం నుంచి అరబు దేశాల వరకంటే మహాభారతాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఆ ధర్మ సూక్ష్మంతో బ్రతికినవాడు ఈ శివాజీ. కాబట్టి ఈ మహాభారత సూక్ష్మాలు కలియుగంలో ఉన్న మనుషుల కోసం కృష్ణుడు, వేదవ్యాసుడు మన కోసం ఇచ్చింది. కాబట్టి ఇది మనం ఎరిగి ఎలా అయితే వాడి సొమ్ము కాని సొమ్ముని అనుభవిద్దామని దుర్యోధనుడు ప్రయత్నించాడో
ఆడవాళ్ల మీద కించిత్ రెస్పెక్టు జాలి లేకుండా ప్రవర్తించాడో, ఇవాళ మైదానంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతే ఎవరూ లేకుండా ఆ కాకులు, గుడ్లగూబలు, రాబందులు, నక్కలు, తోడేళ్ళు వీడెప్పుడు చస్తాడా, వీడి మాంసాన్ని పీక్కు తిందామా అని వెయిట్ చేస్తుంటే రక్తపు మడుగులో ఒంటరిగా మిగిలిపోయాడు. అలాగా ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఆ శ్రీకృష్ణ పరమాత్మే దగ్గరుండి కాపాడుతాడు. వీడి చేతిలో కూడా ఉండిందది. 9 అక్షోహిణి సైన్యం ఉండింది దుర్యోధనుడి దగ్గర. శ్రీకృష్ణ పరమాత్మే నా వేపుంటే చాలని అనుకోనుండుంటే ఇవాళ కృష్ణుడు దగ్గరుండేవాడు కదా దుర్యోధనుడికి. అర్జునుడికి సైన్యం కూడా తక్కువే. కేవలం 7 అక్షోహిణి సైన్యమే అర్జునుడి దగ్గర ఉండింది. కృష్ణుడెందుకు ఇంకో 2 అక్షోహిణి సైన్యం తీసుకుంటే లెవెల్ అయిపోద్ది, మనకు 9 అవుద్ది, వాడికి 9 అవుద్ది అని అనుకుని ఉండొచ్చు కదా. కానీ అర్జునుడు కేవలం శ్రీకృష్ణ పరమాత్మ నా వైపుంటే చాలనుకున్నాడు. 2 అక్షోహిణి సైన్యం ఇచ్చేశాడు. 7 అక్షోహిణితో వీళ్ళొచ్చారు, 11 అక్షోహిణితో వాడొచ్చాడు. పరమాత్మ, గాడ్ మేక్ థింగ్స్ హ్యాపెన్. లాజిక్ ఫెయిల్స్ వెన్ గాడ్ కమ్స్. అసలు చిన్న చిన్న పిల్లలైన ఉపపాండవులను వేసుకొని ఎటువంటి యుద్ధాలు చేసి గెలవలేని విరాటరాజుని, ద్రుపదరాజుని పక్కన పెట్టుకొని అసలు ఇప్పుడు ఈ యుద్ధం మొత్తం చేసిన తర్వాత మీరందరూ గమనించారే, నకుల సహదేవులు, ధర్మరాజు ఏ పాటి యుద్ధం చేయగలరు? కేవలం భీముడు, అర్జునుడు కలిసి ఈ యుద్ధాన్ని గెలిపించారు. ఎందుకు గెలిపించారంటే వాళ్ళ మనసుల్లో నారాయణుడున్నాడు, వాళ్ళ చేతుల్లో ధర్మం ఉంది. సో ధర్మము, శ్రీకృష్ణ పరమాత్మ, ధర్మం ఎక్కడుంటే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడుంటే విజయం అక్కడే ఉంటుంది. ధర్మో రక్షతి రక్షిత. సో ఇది ఈ గుణపాఠాన్ని మీరు ఎన్ని లాజిక్లన్నా ఇవ్వండి, ఇవాళ ఉన్న కార్పొరేట్లో, ఇవాళ ఉన్న మీ యొక్క లౌకీకం ఎంత వాడినా అసలు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని తీసుకోవటం అనేది అది ఒక పెద్ద స్ట్రాటజీయే, ఫాల్ట్ స్ట్రాటజీ. ఎందుకంటే 7 అక్షోహిణి ఉన్నవాడు నాకు ఆయుధం పట్టని శ్రీకృష్ణ పరమాత్మ నా వైపుంటే చాలనుకున్నాడే. అందుకు కృష్ణుడు దగ్గరుండి గెలిపించాడు. అందుకనే కృష్ణుణ్ణి పట్టుకోండి, ధర్మం మీ వైపు ఉంటుంది. ధర్మం ఎక్కడుంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. వీళ్ళిద్దరూ మీ చేతుల్లో ఉంటే మీరు మొదట ఓడిపోయినట్టు అనిపించినా ఆఖరిన గెలిసేది మీరే. ఆ ధర్మం మీ దగ్గర ఉండి కృష్ణుడు మీ దగ్గర ఉంటే. అందుకనే మహాభారత, రామాయణాది గ్రంథాలు జీవితాలను తీర్చిదిద్దుకోవడానికి, భగవంతుణ్ణి కేంద్రీకృతంగా పెట్టి ధర్మయుక్తంగా బ్రతకడానికి పనికి రావాలి తప్ప, వీడిన్ని బాణాలు వేశాడు, వాడు అన్ని బాణాలు వేశాడు, వీడి గద ఇంత వెయిటు, వాడి గద అంత వెయిటు, వీడు ఇన్ని యుద్ధాలు గెలిచాడు, వాడి అన్ని యుద్ధాలు గెలిచాడని మాట్లాడటం కేవలం చిన్నపిల్లల మాటలు ఇవన్నీ. ఆ మాటికి వస్తే దుర్యోధనుణ్ణి మెప్పిద్దామని ఎంతమంది రాజ్యంలో ఉన్నవాళ్ళో వచ్చి దుర్యోధనుడి దగ్గర చేరారు. ఎందుకు అంటే ఇవాళ సమాజంలో ఉన్న డబ్బున్న మనుషులు, సమాజంలో పేరు ప్రఖ్యాతలున్న మనుషులు, సమాజంలో పేరు మోసిన వాళ్ళ దగ్గరే అందరూ చేరతారు. ఆ రోజు పాండవుల దగ్గరికే ఉంది, బ్రతకటానికి ఇల్లు కూడా లేదు, విడిది ఇంట్లో బ్రతుకుతూ యుద్ధం చేశారు పాండవులు. కానీ హస్తిన సింహాసనం అంటే యావత్ భూమండలానికి సెంటర్ అది. అలాంటి దుర్యోధనుణ్ణి మెప్పిద్దామని వచ్చిన సుశర్మ ఏమయ్యాడు? అలాంటి దుర్యోధనుడు పక్కన చేసిన ఇన్ని సామ్రాజ్యాల రాజులేమైపోయారు? కాబట్టి మీకు అనిపిస్తూ ఉండొచ్చు, అమ్మో డబ్బున్నవాడి పక్కన మనం ఉంటే, పదవి ఉన్నవాడి పక్కన మనం ఉంటే మనం సుఖంగా ఉంటాము అని. ఆ లాజిక్తోనే రాజులందరూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళారు. వాడితో సహా మొత్తం అందరూ నాశనమైపోయారు. ఎవరూ పాండవుల వైపుకు రాలా. కేవలం కొంతమంది మాత్రమే ధర్మముంటే చాలు, గెలిచినా ఓడిపోయినా, మమ్మల్ని పాలల్లో ముంచినా నీళ్ళల్లో ముంచినా ఆ కృష్ణుడు ముంచితే కృష్ణుడి వైపు ఉంటే మాకు చాలు అనుకున్న వాళ్ళు ఇవాళ భూమండలాన్ని ఏలబోతున్నారు. అది ధర్మ సూక్ష్మం. కాబట్టి ఇది ఇలా 18వ రోజు దుర్యోధనుడు నేల పడిపోవటం, నేల కొరిగిపోవటం అనేది ఒక దుష్టుడి యొక్క మరణంగా భావించి ఈ ధర్మ సంస్థాపనార్థానికై వచ్చిన పోయిందంటారా? లాస్ట్లో పోతుంది. సో ఇలా నేల పడిపోయిన దుర్యోధనుణ్ణి చూసి మనం ఎంతగానో ఆనందించి ధర్మ సంస్థాపనార్థానికై భూభార హరణాన్ని చేయటానికి వచ్చిన ఆ సంపూర్ణావతారమైన కృష్ణావతారాన్ని, శ్రీకృష్ణ చంద్రమూర్తిని మనం సాష్టాంగ నమస్కారం చేస్తూ ఇక ముందు ఆ కృష్ణుడు నడిపించే మహాభారతం ఎలా ఉండబోతుందో
మనం ముందు తెలుసుకుందాం. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది ఆ 18వ రోజు రాత్రి అనేది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదంతో మనం తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరే చూశారు గదా, ధర్మం మన వైపు ఉంటే ఎంత చక్కటి విజయం అందుతుంది. అధర్మంగా ఉంటే కౌరవులలాగా అలా వాళ్ల నాశనాన్ని వాళ్లే చూశారు. కలియుగానికి ఎన్నో మంచి ధర్మ సూక్ష్మాలు నేర్పించారు. అందరూ శ్రీకృష్ణ పరమాత్ముని తలుచుకుంటూ వచ్చే వారం ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకుందాం. అంతా శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ.